హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇన్‌స్టాలో హల్చల్ చేస్తున్న రేణుగోనే. అసలు తన వీడియోస్ అంటేనే వామ్మో! ఏంట్రా బాబు అసలు ఈమె అమ్మాయా ఏంటా అని అనిపిస్తూ ఉంటది. చాలా మందికి నెగెటివ్‌గా ఉంటది. బట్ ఆమెం చెప్పుకుంటదంటే నాకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నేను చేస్తుంది ఒక ప్రౌడ్ అన్నట్టు మెసేజ్ ఇస్తున్నా అన్నట్టుగా అయితే తను ఫీల్ అవుతది. ప్రస్తుతం తను మనతో ఉంది. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. నేను నవ్వట్లేదు. సీరియస్ ఇట్లా పెట్టారు. నవ్వొస్తే నవ్వుతా. నవ్వు రావట్లేదు కాబట్టి నవ్వుతలేను. ఇప్పుడు నవ్వు రావట్లేదా? కెమెరా ఆన్ చేయగానే నవ్వు పోయిందా? కెమెరా ఆన్ చేస్తే నవ్వు పోదు. నవ్వాలనిపిస్తే నవ్వొస్తది. ఇప్పుడు నవ్వాలనిపియట్లేదు. సరే సిట్యుయేషన్ వస్తే నవ్వుతారైతే. సిట్యుయేషన్ వచ్చిందా అని కాదు. నాకు అనిపిస్తే నవ్వుతా. ఓకే. సో ముందుగా బూతులతో ఫేమస్ అయ్యారు కాబట్టి అసలు ఇన్‌స్టా రీల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? చాలా 2020 నుండి చేస్తున్నా. 2022. ఓకే. 2020 నుంచి స్టార్ట్ చేశారు. ఓకే డన్. చేసినాక ఫస్ట్ వీడియో ఏంటి? ఫస్ట్ వీడియో అన్ని సినిమా సాంగ్స్. ఓకే. జస్ట్ రీల్స్ తో స్టార్ట్ చేశారు. రీల్స్. మరి బూతులు ఎన్ని స్టార్ట్ అయినాయి? బూతులు స్టార్ట్ అయ్యి ఒక 3-4 మంత్స్ అంతే. 3-4 మంత్స్ లో ఇంత ఫేమ్ వచ్చేసిందా? అంతే. 3-4 మంత్స్ లో ఇంతమంది శత్రువులు, ఇన్ని ట్రోల్స్, ఇన్ని మీమ్సా? పడతానే ఉంటాయి. మొత్తం కాంట్రవర్సీ పోతాయి కాబట్టి ఇక తప్పదు. ఓకే. ఎందుకు ఆలోచన వచ్చింది బూతులు చేయాలని చెప్పి? మంచిగా రీల్స్ చేసుకుంటున్నా కదా. బూతులు చేయాలనుకోలే, అన్ఎక్స్పెక్టెడ్ గా మాట్లాడినా అట్లా రీచ్. ఏ వీడియో, ఏ సందర్భం ఏంటి, సిచ్యువేషన్ ఏంటి? సిచ్యువేషన్ ఆంటీలతో పోయే అబ్బాయిల గురించి మాట్లాడినా. అది మాట్లాడాల్సి వచ్చింది? పర్సనల్ లైఫ్ లో పర్సనల్ గా అంటే చూసిన నేను కొంతమంది ఆంటీలు కొంతమంది పెళ్లి కాని పిల్లగాలని దొరకపోయి ఉంచుకుంటా ఉంటారు కదా, దాని గురించి మాట్లాడినా. అది బాగా ఉంది. అది ఈ మధ్య అది వైరల్ అయింది. అదే ఎందుకు మాట్లాడినామంటే నేను కూడా ఒక పిల్లగాన్ని పెంచుకున్నా, వాడు కూడా గట్లనే. మా అక్క మా బావ ఇద్దరు చనిపోతే ఒక మా అక్క కొడుకే ఉండే. నాకంటే ఎంత 5 ఏళ్ళు, నాకు వానికి 7 ఏళ్ళు తేడా అంతే. ఆ పిల్లగాడు నాకాడనే ఉంటుంది. నీకంటే చిన్న. అయితే వాడిది 2005, నాది 2000. అయితే ఆ పిల్లగాడిని ఒక ఆమె 9th క్లాస్ నుండే ట్రాప్ చేసింది ఆంటీ. ట్రాప్ చేసి నాకు అది గుర్తొచ్చి ఇట్లాంటి వాళ్ళు ఎంత మంది ఉండొచ్చు అని చెప్పి మాట్లాడిన. కానీ అదేంటంటే నా వర్షన్ లో బూతులు మాట్లాడిన. ఎట్లా ఒకసారి ఆ వీడియో మాట్లాడి ఆంటీలతో చెప్తున్నా అని మాట్లాడిన. అది వైరల్ అయింది అంతే. అదొకటే వర్డ్ వైరల్ అయిపోయింది. వైరల్ అయింది. ఓకే. సో అది వైరల్ అవ్వగానే మళ్ళీ ఏమనిపించింది? ఇంకా ఇదే కంటిన్యూ చేయాలనిపించిందా అంటే రియల్ కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అవే తీసుకొని మాట్లాడినా. రియల్ కంటే సమాజంలో జరుగుతున్న న్యూస్ ఏం లేదా? అవే తీసుకున్నాం. వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం కొన్ని రోజులు చేసినాం. ఎట్లా రావాలో అర్థం కాక కొన్ని ఏండ్లు వీడియోలు చేసి చాలా మందికి బతిలాడుకొని నేను ఎట్లా రావాలో అర్థం కాక ఇట్లా వచ్చింది. కొందరు గలీజ్ గా తిట్టుకుంటున్నారు. మరి తిడతారు. ఇప్పుడు నాకు తిట్టేది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తిడతారు. నువ్వు నార్మల్ మనిషి కదా, వాళ్ళకి డబ్బు కూడా ఉంటది. నువ్వేం చెప్పినావు? స్వాగ్ గర్ల్ గురించి మళ్ళీ మాట్లాడదాం. సోషల్ మీడియా గానీ, యూట్యూబ్ అనేది, ఇన్స్టా అనేది అందరికి ఒకటే. ఇప్పుడు అందరూ ఒకటే కదా. అక్కడ నీకు కోట్లు ఉన్నాయా, లక్షలు ఉన్నాయా అని ఎవరు చూడడు. వాడికి ఎంత స్టబ్ దొరికింది, వాడెంత రోస్ట్ చేసిండు, వాడెంత మీమ్స్ చేసిండు అనేదే అక్కడ రీజన్. అవును, అంతే కదా. అంటే నువ్వు సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు? నేను సెలబ్రిటీ లాగా ఫీల్ అవ్వడానికి ఏం లేదు. నేను నార్మల్ పర్సనే. జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటే అట్లా పోతా అంతే. ఎందుకు ఒక బూత్ వీడియో తాపకుండా కంటిన్యూ చేసినా? బూతులు చేయలేదు, ఆపేసిన. అప్పుడు ఒకప్పుడు ఒకలా మాట్లాడినా, ఆ వీడియోలన్నీ ఇప్పుడు తీసేసిన. మళ్ళీ కొత్త వీడియోలు ఏంటంటే సొసైటీలో జరిగేటి మాట్లాడుతున్నా ఇప్పుడైతే. నీకు కొంచెం కూడా ఏమనిపించదా అంత బూతులు మాట్లాడే? పక్కన బాయ్స్ ఉంటారు, వినే వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్ గా. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పినా, మీకు చెప్తున్నా, నేను బూత్ పనులు చేయట్లేదు, బూత్ మాట్లాడుతున్నా. జస్ట్ బూత్ ఏంటిది మళ్ళీ అంటే బూత్ పనులు? ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నా సోషల్ మీడియాలో. ఎగ్జాంపుల్ గా చెప్తా వినండి. ఒకటి, బేబీ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటది, హీరోయిన్ క్యారెక్టర్ చూసి మన థియేటర్ లో అందరు ఏమన్నారంటే లంజా అన్నారు. అంతకంటే లంజాలు బయట ఉన్నారు. రోజుకి 10 మందితో తిరిగేటోళ్ళు ఉన్నారు. అది సొసైటీకి తెలుసు ఆల్రెడీ. ఆమెను ఎందుకన్నారు లంజా అని? ఆమె ఒక క్యారెక్టర్ వేసింది. అట్లా అనకూడదు కదా. ఎవరిని ఎట్లా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకే తెలియదు. మిమ్మల్ని కూడా అదే అంటున్నారు తెలుసా బయట? ఏమని? అదే వర్డ్ ఇప్పుడు ఏదైతే యూజ్ చేసారు, లంజానా, పిచ్చి. నన్ను ఎవరు పిచ్చి? అదే ఇప్పుడు మీరు అన్న వర్డ్ రెండు కలిపి చెప్పండి. పిచ్చి మీరు అన్న వర్డ్ రెండు కలిపి చెప్పండి. ఎందుకంటే నన్ను అట్లా రెండు కలిపి చెప్పండి. లేదు కామెంట్స్ లో చేసారు. కామెంట్స్ లో అన్నారు.
కామెంట్స్ లో ఎవరో తలకాలైనోడు పెడతాడు, అన్ని తెలిసినోడు దిమాక్ ఉన్నోడు ఎవరు పెట్టారు, మీలాంటి వాళ్ళు పెడతారు కామెంట్. నాలాంటి అంతే. నేనైతే నీలాంటి వీడియో కూడా చూడ, నిజం చెప్తున్నా, నాకు అవసరం లేదు. పరకు కూడా పడదు. ఇప్పుడు కూడా నేను ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ ఏంటిదంటే నేను ఒక దగ్గర ఒక సంస్థలో పనిచేస్తున్నా, వాళ్ళు అడిగింది నేను చేయాలి కాబట్టి, నేను ఎంప్లాయ్ కాబట్టి. మీరు ఎంప్లాయ్ కాబట్టి వాళ్ళు నీలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు వీడియోస్ చూసేది, నిజం చెప్తున్నా. అంత బూతులు నేను తట్టుకోలేను. మీలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే మాకు కూడా ఇంట్రెస్ట్. అవునులే, మీకు ఉండదులే ఇంట్రెస్ట్, మాలాంటి వాళ్ళతో మీరు మాట్లాడలేరు కూడా. నా సొంత ఛానల్ పెట్టుకొని నాకు ఫుల్ వర్క్ ఉంది, అదంతా ఆపుకొని మీకోసం వచ్చిన ఇంటర్వ్యూ అడిగిరని. మీకోసం కాదు, అది ఛానల్ వాళ్ళు అడిగిర్రని. అదే అంటున్నా. నీలాంటి వాళ్ళతో అయితే నాకైతే నీలాంటి వాళ్ళ చూసే కర్మ అయితే లేదు. నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటా. నీలాంటి వేస్ట్ ఆఫ్ టైం తెలుసా, నీలాంటి వాళ్ళ వీడియో చూసుకుంటే వేస్ట్ ఆఫ్ టైం. ఇది ఇంటర్వ్యూ వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. ఇంటర్వ్యూ వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది మరి. సరే అయితే అడిగేది అట్లుంది మరి, అడిగేది సరే నేను మంచిగానే అడుగుతున్నాను, నువ్వే కదా అంటున్నావు. మరి నేను పిచ్చి మంచిగా అడుగు, నేను మంచిగా సమాధానం చెప్తా. ఓకే సరే సరే, నీకు తెలుసు నాకు తెలుసు ఈ వీడియోలు అనేవి ఎట్లా వస్తాయి ఎట్లా పోతాయి. ఒక అమ్మాయి సంస్కారవంతురాలా, లేకపోతే ఒక అబ్బాయి సంస్కారవంతుడా, లేకపోతే ఒక అమ్మాయి నీతి నువ్వే చెప్పాలి. పట్టు నేను చెప్పాలంటే నా ఇంకా ఏం లేదు. నన్ను ఒకప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు అంటారు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, ఒకప్పుడు ఒక మాట అంటే నేను లిటరలీ అంతే. నువ్వే డప్పు కొట్టుకుంటున్నావు కదా ప్రతి వీడియోలో, నేను ఒకప్పుడు తోపు, ఇప్పుడు నేను పెద్ద ఇది లెక్క తయారైనా అని చెప్పి. నేనెందుకు డబ్బా ఎక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి మంచిదాను అని? ప్రూఫ్ చేయాలా? చేయాలా? చేస్తా ఉండు మరి, కాల్ చేస్తా. సరే చెయ్యి. నేను మాట్లాడినా మాట్లాడలేదా? నువ్వు మంచిదానివి, నువ్వు ముందు మంచిదానివి, ఇప్పుడు ఇట్లా తయారైనావు అని చెయ్యి. నిజంగా నేను నీకు రెస్పెక్ట్ చేస్తా. నేను నిజంగా చెప్తున్నా కదా, ఇండస్ట్రీకి రావాలంటే వేరే ఆప్షన్ లేదు నాకు. బూతులు మాట్లాడడం ఉందా? ఇండస్ట్రీకి రావాలి, నా ఇష్టం రావాయి, నా ఇష్టం, నేను ఇట్లానే వస్తా. ఓకే. హలో ప్రశాంత్, ఇప్పుడు ఈమె క్వశ్చన్ అడుగుతుంది, యాంకర్ చాలా సీరియస్ ఉంది, ఒకసారి మాట్లాడు. నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లో బూతులు మాట్లాడినా లేకపోతే ఇప్పుడు మాట్లాడినా అనేది చెప్పి ఈమెకి ఒకసారి ఈమె చెవులల్లో పట్టిన బూజు వదిలిపోవాలి, మంచిగా అవుతుంది. హలో హలో, ఇదే అండి. తిని ఏం చెప్తుందంటే, నేను బూతులు మాట్లాడడానికి రీజన్ ఉంది, ఇంతకు ముందు నేను మంచిదాన్ని, ఇప్పుడు నేను బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసిన అంటుంది. మీకు తెలుసు అంట కదా? తెలుసు నాకు. ఏంటిది తిన పర్సనల్ లైఫ్ ఏం తెలుసు మీకు? తన పర్సనల్ లైఫ్ ఏంటంటే ఫస్ట్ అసలు అట్లా ఉండేది కాదు. ఓకే, ఫస్ట్ మంచిదండి, ఇప్పుడు కూడా మంచిదే అండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తన మీద చేసే రూమర్స్ వల్ల లేదా తన కాంట్రవర్సీ వల్ల అట్లా అట్లా అయింది, కానీ తను అట్లా కాలే ఇప్పుడు. ఓకే, ఎప్పటి నుంచి తెలుసు మీకు? చెప్పలేదు, నాకు ఒక 5 years నుంచి తెలుసు. 5 years నుంచి తెలుసు. ఇప్పుడు ఇలా బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసి ఎంత టైం అయింది? ఒక 1 year అవుతుంది అనుకుంటా. 1 year అవుతుంది. ఓకే, ఇందాక 3 months అని చెప్పారు. అంటే తను ఈ ఐడి స్టార్ట్ చేసి ఇన్స్టా నుంచి స్టార్ట్ చేసి తను ఇవి వచ్చేసరికి ఒక 3 months 4 months అట్లా అవుతుంది. 3 to 4 months అవుతుంది. కాకపోతే తన ఐడి స్టార్ట్ చేసి అప్పుడు ఒక దాంట్లో మీరు స్టార్టింగ్ లో చూడండి, అట్లాంటి వీడియోస్ అసలు ఏమి ఉండవు స్టార్టింగ్ లో. అవునా? సరే అండి, నేను పర్సనల్ ఒపీనియన్ అడుగుతున్నా, మీకు తిను మాట్లాడేవి ఆ బూతులు అన్ని కూడా కరెక్టే అనిపిస్తున్నాయా? తిను ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ పెడుతుంది కదా, బూతులు అవన్నీ కూడా, అవన్నీ మీకు కరెక్టే అనిపిస్తుందా? సమాజానికి ఉపయోగపడతాయి అవి? సమాజానికి ఉపయోగపడతాయా అంటే ఇప్పుడు సమాజంలో తనవే అలా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇచ్చే రెస్పెక్ట్ ని బట్టి ఎదుటి రెస్పెక్ట్ ఇస్తాడు. మీరు కరెక్ట్ ఇస్తేనే అది తీసుకుంటారు, అది మీరు కరెక్ట్ ఇవ్వకపోతే తను ఎట్లా ఉంటుంది అప్పుడు అట్లాగే సమాధానం చెప్తారు. అప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు సరే మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా అదే సమాధానం అదే క్వశ్చన్ వాళ్ళు అడగగలరా? తను ఎందుకు తిట్టారు అని చెప్పి, తను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు చెప్పని. సో తను అట్లా అవ్వడానికి కారణం పబ్లిక్ వల్ల అట్లా అవుతుంది. ఓకే, సో ఎవరికైనా ఏమైనా బాధలు వచ్చి ఏదైనా సిచ్యువేషన్ లో మోసపోయో ఇంకేదో అయితే బూతులు స్టార్ట్ చేసేస్తే బెటర్ అంటారు. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగితే లైఫ్ లో బూతులు స్టార్ట్ చేయడమే సొల్యూషన్ అంటారు. మీకు అట్లా అర్థమవుతుంది, అదే అట్లా తన మీద జరిగిన రూమర్స్ వల్ల తన వల్ల కాంట్రవర్సీలు జరగడం వల్ల స్టార్ట్ చేసింది, కానీ అంతకుముందు స్టార్ట్ చేయలేదు మరి. ఓకే సరే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. నేను మీ 10,000 వీడియోలు చేసిన, 10,000 వీడియోలు చేసిన. ఆయనతోనా? ఆయనతోటి కాదు, స్క్రిప్ట్. ఎవరితోటి స్క్రిప్ట్? ఈయనతో స్క్రిప్ట్ చేసిన ఆయన ఎవరు? నాకేం తెలుసు, నీ ఇన్స్టాలో స్క్రిప్ట్లు ఉన్నాయి కదా. స్క్రిప్ట్ ఎవరు? ఒక పర్సన్ తో స్క్రిప్ట్ చేసినావు. ఆ పర్సన్ ఎవరు అంటే నా కెమెరామ్యాన్. ఓకే, ఈయన ఎవరు అంటే ఈయన మాకు తెలిసిన ఆయన, రియల్ లైఫ్ లో కూడా తెలిసిన ఆయన, ఇప్పటికెళ్ళి కాదు 5-6 ఏళ్ళకెళ్ళి. వాళ్ళు ఏంటంటే టిక్ టాక్ కానుండి వాళ్ళు వీడియోలు చేస్తారు,
ఇట్లా ఫేమ్ ఉన్న పర్సన్స్ వాళ్ళు. కాదురే నువ్వు ఒక్కటి చెప్పు, నిజంగా నీకు ఒక్కసారి కూడా అసలు గిల్టీ ఫీలింగ్ లేదా? నాకు ఎందుకు ఉండాలి గిల్టీ ఫీలింగ్? వాళ్ళే అసలు సమాజం ఒక్క విషయం చెప్తున్నా, guilty అసలు feeling మీరు ఎక్కడ ఉండాలా? ఎక్కడ guilty- ఎక్కడ ప్రాపర్ ఎక్కడ నువ్వు? నాదా ఎక్కడ? కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్. భద్రాద్రి. అక్కడ ఊర్లో అందరు ఇంతే మాస్ ఉంటారా నీ లెక్క? నా ఊరు ఎందుకు తీస్తున్నావు? ఊరు గురించి అడగద్దు, నువ్వు నా గురించి కేవలం మాట్లాడు. నీ చుట్టుపక్కల వాళ్ళు బూతులు మాట్లాడతారా? నువ్వు వాళ్ళ ముందు మాట్లాడతావా పోనీ? వాళ్ళ అసలు నేను ఎవరితో మాట్లాడను. బయటకు పోతే నీ ఊరోళ్ళు నీ వీడియోలు చూస్తారా పోనీ? చూడకపోని నాకు ఇంత ఫరక్ పడదు. చూస్తారా చూడరా అది చెప్పు. చూస్తారా అంటే నేను ఇప్పుడు నువ్వు ఫోన్ వాడుతున్నావు, నీ దగ్గరకు వచ్చి నేను చూస్తానా? నువ్వేం పక్క పక్క వాళ్ళు చెప్తారు కదా, వీడియో చూసినా వైరల్ అయింది బాగుంది ఏదో ఒకటి కాంప్లిమెంట్ ఇస్తారు కదా. నేనెందుకు పోతా? నీకు వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఏమన్నా హెల్ప్ కావాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప నుంచి నేను వెళ్ళి ఒక్కరి దగ్గర సాయం అడగను, ఏం అడగను. మీ ఇంటికి చాయ్కో చక్కెరకో చాయ్ పత్తికో దేనికో వస్తారు కదా అంటారు, అప్పుడు వీడియోలు బాగుంటాయి. ఎవరు లేరు, అంత సినిమా ఎవరికి లేదు. నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేం చేస్తుండు వీడేం చేస్తుండు, సమాజంలో వాడేటి పోతుంది వీడేటి పోతుంది నాకు అనవసరం. నేనేం చేయాలనుకుంటే దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తా. శివంగివి అని చెప్పేసి నువ్వు ఒక వీడియో ఏదో పెట్టినావు, దానికి శివంగి భూతంగి అని ఒకటి పెట్టిండు, దానికి ఏమంటావు మరి? శివంగి భూతంగి పెట్టుకొని ఇప్పుడు వాడు చేస్తుండు, ఎన్నో బూతులు పనులు చేస్తుండు, నేను చేయొద్దా? ఇప్పుడు రియల్ లైఫ్ లో నీ లైఫ్ నీకుంటది, నా లైఫ్ నాకుంటది. అవును, నువ్వు నాకు నచ్చంది నువ్వు చేస్తున్నావు, అలాంటప్పుడు ఆపు అని అంటే నువ్వు ఆపుతావా? ఆపను. నీ వర్షన్ నీది, నా వర్షన్ నాది. అవును. సో బూతులు మాట్లాడడం అయితే కరెక్ట్ అంటో. నేను నీకు ఒకటి కామెంట్ చూపిస్తా, వీడికి నువ్వు ఏం రిప్లై ఇస్తావో చెప్పు. నార్మల్ గా నువ్వు వీడియోస్ లో అయితే ఇస్తూ ఉంటావు కదా రిప్లై, ఈయనకేమి ఇస్తావో చెప్పు. ఈ వీడియో ఇది చదువు, కొంచెం చదివి దీనికి రిప్లై ఇవ్వు నువ్వు ఆ కామెంట్ కి. ఈడు ఇదే మాట నన్ను అడిగింది కదా, లంజా నిన్ను ఇట్లా అట్లా అని ఉందని. ఈడ ఎందుకంటే వాడు అమ్మని వాడు అయ్యా వీడి ఇంట్లో వీడి చెల్లుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చిన్న చిన్న పిల్లల్ని లేకపోతే లవ్ చేస్తున్నా అని చెప్పేసి చిన్న ఆ పిల్లల్ని ట్రాప్ చేయడం, కడుపులు చేసి వదిలేయడం, 8th క్లాస్ పిల్లల్ని అట్లా పుట్టురు చూసినా. వాళ్ళందరూ ఏం చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నే, వాళ్ళ చెల్ల వాళ్ళ ఆప్షన్ ఉంది కదా, అందరు ఆడపిల్లలే కదా, బయట వాళ్ళు ఆడపిల్లలే, వాళ్ళ ఇంటి వాళ్ళు ఆడపిల్లలే. వాళ్ళ ఇంటి వాళ్ళకి రెస్పెక్ట్ చేసినట్టు బయట వాళ్ళకి ఎందుకు చేయరు? ఏ ఆడపిల్ల అయినా జస్ట్ వెళ్ళని ఒక వర్డ్ యూజ్ చేస్తేనే అసలు గుండెలు కదిలిపోతాయి, ఏడుస్తారు, బయటికి వెళ్ళరు, ఒక గిల్ట్ ఉంటది. కానీ నువ్వు ఏంది అసలు ఇంత బ్రేవ్నెస్ నీకు ఏడికి వెళ్ళొచ్చింది? ఫ్యామిలీ సపోర్ట్ ఉందా నీకు? ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? ఫ్యామిలీ సపోర్ట్ కావాలా? నాకు ఫ్యామిలీ ఏం లేదే, సపోర్ట్ ఎందుకు కావాలి నాకు? ఫ్యామిలీ సపోర్ట్ అంటే నువ్వు ఇంత ధైర్యం ఎట్లా నీకు? అంటే సమాజంలో సపోర్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్యామిలీ సపోర్ట్ అసలే వద్దు. ఓకే, నువ్వు సమాజానికి నీతులు చెప్తున్నావు కదా, ఇది అవ్వాలి అది అవ్వాలి. మొన్న ఇది ఒకటి వీడియో చూసిన, ఏంటిది అని అంటే బిగ్ బాస్ కి సంబంధించి నువ్వు చేసినావు. అసలు నీకేం అధికారం ఉందని నువ్వు విష్ణుప్రియని తిడుతున్నా? నీకేం అధికారం ఉందని నువ్వు రివ్యూ ఇస్తా? ఏం అధికారం అంటే ఇప్పుడు నీకు కూడా నేను అడుగుతా, నీకేం అధికారం ఉందని నన్ను పిలుస్తావు? నా జాబ్ ఇది, నేను యాంకరింగ్ చేస్తా, నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను తెలిసి వచ్చినావు కదా నువ్వు. నా పని అది. నీకేం రైట్ ఉంది నువ్వు ఒకళ్ళని తిట్టేది? పని అది, తిట్టడం పని అది, తిట్టడం కాదు, చెప్పడం నా పని. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా కదా, నాకు జాబ్ ఉంది, నాకు దీనికి శాలరీ వస్తుంది, నీకేం వస్తుంది? రాదు, నాకేం రాదు. ఫేమ్ వస్తుందా? ఫేమ్ నాకు ఆల్రెడీ ఎంత కావాలని అంతుంది. ఎంత ఉంది? ఏంటి? చాలా ఉంది, నాకు సరిపోయేంత ఉంది. సరిపోయేంత? నా జిందగీ మొత్తం సరిపోయేంత ఫేమ్ ఉంది, చాలు. ఎందుకు ఇట్లా తయారైనావు అసలు? నువ్వు ఎందుకు ఇట్లా తయారైనావు? ఇంత రూడ్ గా చెప్పాలంటే నాతోటి కాదు, అసలు నీకు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. అసలు నాకు నిజంగా విచిత్రం అనిపిస్తుంది చూస్తుంది. నీకు విచిత్రం అనిపిస్తా, నేనేం చేయాలి? అబ్బా, ఎందుకు తయారైనా అదైతే చెప్పు కదా, కారణం ఏంటి? లైఫ్ లో ఏమైనా జరిగిందా? నీలాంటి వాళ్ళకి నేను చెప్పాలనుకోవట్లేదు. మంచోళ్ళకి చెప్పారు మీరు, మంచోళ్ళకి చెప్పారు. మంచోళ్ళ నీలాంటి బూతులు మాట్లాడితే నువ్వు నా ఫ్రెండ్ అవుతుండే. నేనా? బూతులు మాట్లాడితే ఫ్రెండ్ అవుతుండే కదా. బూతులు మాట్లాడిన వాళ్ళు పెద్ద పెద్ద ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ క్యాండిడేట్స్ అయి ఉండొచ్చు, సాఫ్ట్ క్యాండిడేట్ అయి ఉండొచ్చు. ఎట్లాంటి వాళ్ళు అయినా సరే నాతో మాట్లాడతారు. నువ్వు నాతో మాట్లాడట్లేదంటే అది నీ తప్పు, నేనేం చెయ్యలేదు. నువ్వు ఒక ఆడదాని అయి ఉండి ఒక అమ్మాయి బాడీ పార్ట్స్ గురించి కూడా నువ్వు ఎంత గలీజ్ గా వీడియోస్ లో మాట్లాడతావు. బాడీ పార్ట్స్ ఒక అమ్మాయి, అదే అమ్మాయి ఎవరు చూపెట్టు. నువ్వు ఏ అమ్మాయి అని చెప్పట్లే, ఒక గర్ల్ ది బాడీ పార్ట్స్ గురించి కూడా నువ్వు బూతులు ఇలా తిట్టేస్తున్నావు కదా ఆ వీడియో. అమ్మాయిని మెన్షన్ చేయట్లేదు, నీకు అర్థం కావట్లేదు క్వశ్చన్. అమ్మాయిల బాడీ పార్ట్స్ మీద నువ్వు బూతులు తిడతావు కదా, అదే చూపిస్తావు. అమ్మాయిల బాడీ పార్ట్స్ మీద ఓకే చూపిస్తావు నీకు అది. నేను ఒక అమ్మాయిని, నేను ఎప్పుడు బూతులు అంటే ఏంటి అబ్బా? బూతులు అంటే ఏంటి చెప్పు. బూతులు అంటే బూతు పనులు చేస్తాం కదా, పెళ్లి చేసుకుంటాం సంసారి గింజలం అని, తర్వాత మనం సంసారి గింజలం అని చెప్పి పిల్లల్ని కంటాం. నువ్వు పెళ్లి చేసుకో మరి, ఇట్లానే ఉంటావు.
ఇట్లానే ఉంటావు మరి పెళ్లి చేసుకుంటే మరి నీ మొగుడు నువ్వు కలిసి చచ్చిపోతారేమో. నేనైతే సావను మరి అట్లా. దానికి ఒక పద్ధతి ఉంటది. ఒక నిమిషం చేస్తాయి. మా కామెంట్లు ఏమని పెడతారంటే నేను వీడియో చేస్తున్నా, నాకు కామెంట్లు గానీ ప్రతి ఒక్కరికి వీడియో చేసే వాళ్ళకి సినిమాలు చేసే వాళ్ళకి వీళ్ళు చూసే చిన్న చూపు. ఈ రోజు నేను మాట్లాడేది ఏమని మాట్లాడతారంటే నీ పువ్వు ఇస్తావా, నీ పువ్వు చూడాలనిపిస్తుంది. ఇప్పుడు వాడేదో అన్నాడు వదిలేసాయి, నువ్వు అంత హైలైట్ చేసి వీడియో చేసి ఇంకా సిగ్గు తీసుకున్నాడు తప్ప ఇంకేమన్నా యూజ్ తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకంతా చిన్న చూపు ఉన్నప్పుడు సినిమాలు చూడొద్దు. ఇప్పుడు సినిమా ప్రతి ఒక్కరు మొత్తం దేశంలో నీ మీద పడ్డట్టున్నారు అందరూ. మరి ఇప్పుడు వాళ్ళకంతా చిన్న చూపు ఉన్నప్పుడు నువ్వు జబర్దస్త్ చూడొద్దు, సీరియల్ చూడొద్దు. జబర్దస్త్ సీరియల్ నీళ్ళకి బూతులు మాట్లాడుతారు కాదు, వీడియోలు తీసేటోళ్ళు అందరి మీద అంతా చిన్న చూపు. సినిమాలు తీసుకునేటోళ్ళే లోపర్ లంజాలు అన్నప్పుడు మీరు చూడొద్దు. నువ్వు సినిమా తీస్తున్నావు, అసలు నువ్వు హీరోయిన్ లో ఫీల్ అవుతున్నావు. నిన్ను తిట్టిందా? నువ్వు అందరికి ఎందుకు రుద్దుతున్నావు? ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ మెన్షన్ చేసి తిట్టిరా, హీరోయిన్స్ లో ఎవరైనా మెన్షన్ చేసి తిట్టిరా? అందరికి ఎవరికన్నా చూపి, వీడియో చూపి. రోజా వీడియో పెట్టేసి జగన్మోహన్ రెడ్డి పెట్టి కూడా పెట్టిరు. దేవరా సినిమాకు సంబంధించింది. మన ఎవరు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఇంకొక ఆమె హీరోయిన్ ఉంది కదా, ఆమెది కూడా పెట్టిరు. పెడతానే ఉన్నారు కదా. నువ్వు హీరోయిన్ లా ఫీల్ అవుతానమాట, నువ్వు హీరోయిన్ లా ఫీల్ అవుతాను. జస్ట్ నువ్వు ఒక అమ్మాయి అయి ఉండి ఇంకేమైనా తిట్టు. సరే నీకు బాయ్స్ తో ప్రాబ్లం ఉందా? నువ్వు బాయ్స్ ని తిట్టు. నాకు బాయ్స్ తో ప్రాబ్లం ఉందా నేను చెప్పలేదు ఏ రోజు నీకు. ఇప్పుడు నేను తిట్టింది ఎవరు? ఈ మాట బూతులు అన్నది ఎవరు? ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు బేకార్ గాలని అన్నది ఎవరు? అమ్మాయా అబ్బాయా? ఎవరైనా అన్నది. అమ్మాయి అంటదా అబ్బాయి అంటదా కాదు అక్కడ సమస్య. ఎవరన్నారో వాళ్ళకి నేను రిప్లై ఇవ్వడం కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా యాంకర్ పోస్ట్ చేస్తున్నావు, నీకు మీ వస్తుంది. అది నాకేం రాలే. మరి నీకు రాలేదంటే నాకు రాలేదు. ఒకప్పుడు నేను 10,000 వీడియోలు చేసినప్పుడు కానీ రేణుగోన్ అంటే మంచిగా చేసింది, రేణుగోన్ అంటే సూపర్ చేసింది, రేణుగోన్ హైలైట్ చేసింది అని అన్నోళ్ళే ఇప్పుడు అరే రేణుగోనే చూడ బూతులు మాట్లాడుతుంది అంట. కాదు రేణు, నువ్వు ఇప్పుడు మంచి వీడియోలు తీసుకోవచ్చు. అవునబ్బా, నీకు సమాజంలో బతకాలి, నువ్వు 10 మందిలో తిరగాలని. సమాజంలో బతకాలంటే ఎందుకు బతకాలి? చచ్చిపో మరి, చచ్చిపో మరి. మరి నువ్వు అంటున్నావు ఎందుకు బతకాలని చెప్పి. సమాజంతో నాకు సంబంధం లేదు, నాతో నాకు సంబంధం ఉంది. నా కోసం నేను బతుకున్నా. నువ్వు సమాజం కోసం బతికితే ఏం చేస్తావంటే ముసుగు కప్పుకొని ఇంట్లోనే కూర్చో, యాంకరింగ్ కూడా బంద్. అది ఎందుకు నేను పద్ధతిగా చేసుకుంటున్నా, నీళ్ళక బూతులు మాట్లాడకు. నాకైతే నువ్వు పద్ధతి అయితే అస్సలు అనిపించట్లేదు. నీకు అసలు ఇంత రిగ్రెట్ లేదు? అంత గలీజ్ కామెంట్ చూసినా ఇందాక నీకు చూపించింది ఫోన్ లో. వాడి ఉండాలి మళ్ళీ ఆన్నే తిడుతున్నావు కానీ నువ్వైతే. నేను వాని గురించి మాట్లాడింది ఏంది, వాడ ఒక ఏ అమ్మాయి అయినా సరే ఇప్పుడు నాతో పాటు కొలాబరేట్ రేపొద్దు నువ్వే వేయచ్చు, నీ కామెంట్ పెట్టచ్చు, నాకు మండుతుంది. ఒక అమ్మాయి మండినప్పుడు ఆపే కదా వీడియోలు అంటున్నా బూతులు. ఎందుకు ఆపాలి? నేను వచ్చి యాంకరింగ్ బంద్ చేసి ఇంట్లో కూర్చొని నువ్వు కూర్చుంటావా? కూర్చోను. నువ్వు చెప్తే నేను ఎందుకు చేస్తా? నా సమాజానికి ఉపయోగపడతాయి, సమాజానికి ఉపయోగపడతాయి. నువ్వు సమాజం నేను ఉపయోగపడ, నేను చేసే పని, నువ్వు చేసే పని సమాజానికి ఉపయోగపడితే నేను చేసే పని కూడా ఉపయోగపడుతుందని చెప్పు. ఎవరికి పడుతుంది చెప్పు, పోనీ నువ్వే చెప్పు, నీ వేళనే చెప్పు. నువ్వు చేసింది ఎవరికి ఉపయోగపడింది? ఏడికి పోయినా కూడా నేను గుర్తుపట్టి సెల్ఫీ దిగుతారా? సెల్ఫీ విషయం పక్కన పెట్టు, నేను సెలబ్రిటీ అని ఏ రోజు చెప్పలేదు. నువ్వు అట్లానే ఫీల్ అవుతున్నావు. ఫీల్ అవడం ఏంది? నేను ఆ రేంజ్ లో ఉన్నా, నీ ఫేమ్ లో ఉన్నా కాబట్టి నువ్వు తీసుకొచ్చి ఈడ కూర్చోబెట్టినావు. నీలాంటి వాళ్ళకి నేను 10,000 వీడియోలు చేసినప్పుడు 100 మెసేజ్లు పెట్టిన రోజులు. ఆ రోజు రిప్లై అయిన వాళ్ళు ఈ రోజు పిలిచి పిల్లని ఇస్తుర్రంటే ఎందుకు ఇస్తారు? ఒకప్పుడు నేను పిలిచి పిల్లని ఇస్తానంటే వాళ్ళు కులం లేదన్నోళ్ళు, ఇప్పుడు నాకే పిలిచి పిల్లని ఇస్తుర్రంటే ఎందుకు ఇస్తుర్రు? ఆ ఫేమ్ ఉంది కాబట్టి, బూతులతో సంపాదించుకున్నావు కాబట్టి. బూతులు అనకు, ఒక్కొక్కడికి ఒక్క విధానం ఉంటది. నేను ఆ విధానంగా వచ్చిన 100 సార్లు చెప్పిన. నేను మాట్లాడను, నేను సంసారి గింజనే నేను చెప్పలేదు. నేను బూతులు మాట్లాడతా అంతే, బూతి పనులు చెయ్యను అని చెప్తున్నా. ఇంతకీ నువ్వు పత్తిత్తువా? మంచిదానా? మంచిదాను ఇట్లాంటి అడిగినావు అనుకో నాకు అస్సలు మంచిగా ఉండదు. పత్తిత్తా గిబ్బిత్తా అట్లాంటి అడగదు. సరే నువ్వు మంచిదాను, రేణు మంచిదాను, మంచిగా అడుగుతా. మంచిదాను నువ్వు పత్తిత్తా అంటే నువ్వు కూడా అట్లా నేను ఉల్టా అడుగుతా. అమ్మాయిలకి రెస్పెక్ట్ చేస్తా కాబట్టి ఇంత మంచిగా మాట్లాడుతున్నా. నేను పత్తిత్తా కాదేనా అనేది నీకు చెప్పాల్సిన అవసరం నాకు అసలు. మంచిదాను పర్సనల్ అడుగుతున్నావు వీడియోలో మాత్రమే. నీకు కావాల్సింది నాతో ఇంటర్వ్యూ అయినప్పుడు నా ఊరికి రావాలి, చెక్ చేసుకో. ఓకే, అప్పుడు నీకేమైనా తేడా అనిపించింది అనుకో, ఫలానా రేణుగోనే రాంగ్ అని చెప్పి. ఓకే, మాటలకి నువ్వు తప్పు, నువ్వు మంచిదానివేనా నువ్వు అడిగినవు అనుకో నాకు అస్సలు నచ్చదు.
సరే, ఇప్పుడు నీది నువ్వు బూతులు వీడియోలు చేసుకుంటున్నావు, అంతవరకు అంతా బానే ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇప్పుడు నీలాగా చేసే వాళ్ళతో కూడా కొంచెం గొడవలు అయినాయి నీకు. అయితే ఎలా అంటే స్వాగ్ గర్ల్ చూసుకున్నట్లయితే ఇంకా కొందరు ఉన్నారు, 2-3 స్వేగాలు గొడవ అడుగుతున్నావు నువ్వు. నేను హైదరాబాద్ గురించి వీడియో తీసి దాని గురించి థ్రెడ్ కాల్స్ వచ్చినాయి. వేరే నాకు అన్ని డిలీట్ చేయమని వచ్చినాయి, గవర్నమెంట్ గాని అవి గాని. దాని గురించి అడుగుతలేవు నువ్వు. అడుగుతా అన్ని అడుగుతా అడుగుతున్నావు. స్వేగల్తో ఏంటిది నీకు పంచాయతీ? స్వేగల్ నా వీడియోలు ట్రోల్ చేసింది, నేను దాని వీడియోలు ట్రోల్ చేసిన, దానికి నాకు గొడవలు అయినాయి. తర్వాత అది నన్ను బ్లాక్ చేసింది, దాని వీడియోలు కొట్టడం కూడా నేను బంద్ చేసిన. మా గొడవ అయిపోయింది, అందరితో క్లోజ్. ఇంక ఇప్పుడు ఏం జోలికి రావట్లేదు. అప్పుడు బాగా నెగిటివ్ స్ప్రెడ్ చేసింది కదా నీ మీద ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు. నా మీద అది ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అది నెగిటివిటీ స్ప్రెడ్ చేయలే, నేనే చేసిన. దాన్ని నువ్వే చేసినావా? ఫస్ట్ నేను చేసిన అంటే ఒక ఇంటర్వ్యూలో కాల్ చేస్తే మాట్లాడింది, మరి దాని కొవ్వు నేను తీయాలి కదా, తీసిన. నువ్వు ఇట్లానే ఉంటావా నార్మల్ గా? ఇంట్లో కూడా ఇంత నార్మల్ గా ఇట్లానే ఉంటావా అంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటిది వీడియోస్ కోసమా లేదా ఇదే నీ ఒరిజినల్ కదా? ఒక్కటి చెప్పు, తర్వాత ఏం చేస్తావంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఇదా అని 10 సార్లు అడుగుతున్నావు కదా. మనం ఇంట్లో ఎట్లుంటాం, బయట ఎట్లుంటామో అందరికీ తెలుసు. ఆఫ్ కెమెరా ఎట్లుంటాం, ఆఫ్ కెమెరా ఎట్లుంటాం, ఆన్ కెమెరా ఎట్లుంటాం అందరికీ తెలుసు. తెలిసి కూడా ఈ క్వశ్చన్ అడగడం, ఇట్లే ఉంటావా, ఎట్లుంటా నేనేమన్నా రౌడీనా? నాకేది అట్లనే అనిపిస్తుంది, రౌడీ లాగా. నువ్వు నన్నే భయపెడుతున్నావు, నన్నే రివర్స్ క్వశ్చన్ లో ఇస్తున్నావు. నేను నా జోలికి నేను మెతకున్నప్పుడు నన్ను ఎంత మంది ఎట్లా చేసిరో నాకు అన్ని తెలుసు. ఎవడో చేసిన రోజులు ఉన్నాయి. ఆడోళ్ళు ఏమంటారు, నువ్వు ఊరుదాని లాగా ఉంటావు, నువ్వు బయటికి రాకు, మేము దెంగుతున్నాం అని నన్ను రూమ్లలో వదిలేసిపోయిన లంజలు ఉన్నారు. మరి అవన్నీ బయటికి చెప్పలేనే. నేను ఇట్లా గుడికి పోదామని నమ్మించి తోలుకపోయి ఏడో లంజమౌడి కాడికి తోలుకపోయి వాడేదో నన్నని అట్లా చేసింది ఆడోళ్ళే. ఇవన్నీ మాట్లాడుకున్నాం అనుకో, అది బాగోదు, చాలా బాగోదు. నార్మల్ గా నీకు అమ్మాయిలతో ప్రాబ్లం అని చెప్పేసి అన్నావు కదా, ఏం జరిగింది, ఏం సిచ్యువేషన్ జరిగింది? ఇందాక కూడా నువ్వు ఇంటర్వ్యూ కంటే ముందు కూడా చెప్పినావు, నాకు లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి, బ్యాడ్ సిచ్యువేషన్, అమ్మాయిలు నేను మోసం కూడా చేసిరని చెప్పినావు. ఏమైంది సిచ్యువేషన్? ఏమైందంటే వీళ్ళందరూ బేబీ సినిమాల క్యారెక్టర్ చూసి లంజ అంటారు కదా, బయట అలాంటి లంజలు చాలా మంది ఉన్నారు. అది సొసైటీకి తెలియదా, మరి కళ్ళకి గంతలు కట్టుకుందా అనేది నాకు తెలియదు. సొసైటీకి తెలీదా లేకపోతే కళ్ళకి గంతలు కట్టుకుందా తెలియదు. ఒక క్యారెక్టర్ చేసిరు అనుకో, ఆ క్యారెక్టర్ ను పట్టుకుని అంటారు. అది ఏ క్యారెక్టర్ అయినా సరే, ఒక అమ్మాయి చేసింది క్యారెక్టర్ దానికంటారు, ఒక అబ్బాయి చేసిన క్యారెక్టర్ కంటారు, ఆన్ కెమెరా ఎవరికైనా అంటారు. ఇప్పుడు ఆమె ఎంతో కష్టాలు పడి ఆ సినిమా తీసింది, దాన్ని పక్కన పెట్టేసి లంజా అంటాం స్టార్ట్ చేసి నాకే బాధ అనిపించింది. ఎందుకంటే నేను కూడా ఎప్పటికెల్లా వీడియో తీస్తున్నా కాబట్టి నాకు ఒక ఆడ కూతురునంటే నాకు బాధ అనిపించింది. ఇట్లానే జనాలు ఎట్లున్నారంటే బయట చేసేది బంద్ చేసి సినిమాల్లో రియాలిటీలో ఉంటుంది, అది తప్పు. సినిమా నిజం అనుకుంటారు కానీ అది రియల్ స్టోరీ అని కూడా నీకు తెలుసా? అది రియల్ స్టోరీ, అలా జరిగింది. అది రియల్ స్టోరీ. అవును. వైష్ణవి రియల్ కాదు కదా, క్యారెక్టరే కదా. అవును. క్యారెక్టర్ లా తీసుకోకపోవడం జనాలు చేసే తప్పు. ఇప్పుడు నేను చేసే వీడియోలు కూడా అంతే. ఇప్పుడు నేను ఆన్ కెమెరా వేరు, ఆఫ్ కెమెరా వేరు. నువ్వు కూడా అంతే, ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలాగా ఉంటావా? ఇదే మేకప్ తో ఉంటావా? ఆఫ్ కెమెరా నీది వేరు నాది వేరు కాదు, అందరం ఒకటే. ఇక్కడ నేను ఆన్ కెమెరా మాట్లాడతా, నువ్వు మూసుకొని కూర్చుంటున్నా. అట్లా దగ్గరికి రామని గుద్ద కొడతా ఎవరికైనా సరే, అది అబ్బాయి గాని అమ్మాయి గాని ఎవడైనా సరే. బూతులు అయితే మాట్లాడతావు నువ్వు, ఇంతే. నువ్వు తగ్గవు, నువ్వు మారవు, అంతే. నువ్వు తగ్గవు మారవంటే నువ్వు చెప్తే మారను, నాకు అనిపిస్తే మారతా. నేను నీకెందుకు చెప్తామ్మా, నాకేం అవసరం, నీలాగే నువ్వు అంటున్నావు కదా నువ్వు మారవని. ఎన్ని రోజులు ఇట్లనే ఉందాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, సంసారం ఉండాలి, ఏమైనా ఉందా అసలు? నువ్వు చెప్తే చేసుకోవాలి. నేను చెప్పట్లేదు, అడుగుతున్నా. పెళ్లి చేసుకోవాలి, లైఫ్ సెటిల్ అవ్వాలని ఉందా, లేదా ఇట్లనే తిరుగుతా, ఇట్లనే అరుచుకుంటా, ఇట్లనే గొడవలు పడుకుంటా? నువ్వు చూసినావా నేను ఎడాని తిరగంగా? గొడవలు పడుకుంటా అందరితో, పంచాయతీ. ఇప్పుడు ఈ ఇన్స్టాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బ్యాడ్ కామెంట్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ నీ రిప్లైలు. సరే, ఆ వర్డ్ నేను బయటికి వెనకకి తీసుకుంటున్నా. చెప్పు, ఇప్పుడు నీకు సంసారం చేయాలని ఉద్దేశం ఉందా? అసలు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఉందా? పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఉందా? మరి ఇవన్నీ ఓకేనా? మరి పెళ్లి చేసుకునేటోడికి బూతులు, ఇవన్నీ ఏం బూతులు, ఇన్స్టా రీల్స్ ఇవన్నీ ఒప్పుకుంటాడా? ఫీల్ అవుతాడు. అవునా? ఏమన్నా తెలుసా,
బూతి పనులు చేయలేదు. ఇట్లాంటి పనులు చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ సెట్ చేసుకున్నావు మరి? అట్లాంటి వాళ్ళు దొరకడం కష్టమే కదా. అట్లాంటి వాళ్ళు ఇంకొకరు చూస్తేనే ఊరుకోరు. అలాంటి నువ్వు ఇంత చేస్తుంటే నేనేం చేసిన, ఇంకొకరు చూస్తే అంటే ఇంకొకరితో బెడ్రూమ్ లో దొరికిన ఇంకొకరితో ఒక హస్బెండ్ అనేటోడు ఇంకొక అబ్బాయిని చూస్తేనే ఒప్పుకోరు అసలు. చాలా కోపం వచ్చేస్తది. ఇప్పుడు నీ బూతులు, నీ కామెంట్స్ ఇవన్నీ చూస్తారే నా పిల్లం నేను ఇంత గలీజ్ గా చూస్తున్నారు అనుకుంటారు కదా. అనుకుంటారంటే బయట వాళ్ళని చేసుకుంటే అనుకుంటారు, మనకి తెలిసిన వాళ్ళని చేసుకుంటే అనుకోరు కదా. గట్లా తెలిసిన వాళ్ళు అయితే ఫిక్స్ అయినా అయితే ఎవరిని ఫిక్స్ అవ్వలే. నువ్వు ఎవరైనా చూపితే చేసుకుందాం అనుకుంటున్నా. అవునా? నేను చూసినా అంటే నన్ను పట్టుకొని కొడతారేమో. నిన్ను పట్టుకొని కొట్టారు ఫస్ట్. నిన్నే కొడతారా? నిన్ను తరిని కొడతారా నువ్వు భయపడుతున్నావు. నన్న నీకు చేసి అసలు నేను పెళ్లి ఏం మాట్లాడుతున్నావు రేనా అసలు చెప్పు. నేను ఎందుకు చేసిస్తాను? నువ్వు ఊర్లో నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉండుంటారు. ఎంత ఉంది ఇప్పుడు ఫాలోయింగ్ నీకు? అక్క అక్క అంటారు. ఏం సుఖం? ఫాలోయింగ్ ఎంత ఉంది ఇన్స్టాలో నీకు? ఇన్స్టాలో 80K ఉందా? 85. అందులో నీకు ఒక కనీసం ఒక 20,000 మంది ఫాలోవర్స్ ఉండుంటారు. మంచిగా మంచిగా ఉంటారు కానీ ఏమంటారు అక్క అంటారు. ఏమంటారు? అయ్యో అంటే ఇంకేమనాలో మరి? బేబీ అనాలా, బంగారం అనాలా? అట్లా ఏమన్నారు అక్క అంటారు. అనాలా అంటున్నా. ఏమనాలి నిన్ను అసలు? ఏమనద్దు, నన్ను అక్కలాగే చూడాలి. అక్కలాగే చూడాలా? మరి నీకు ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నావు? నాకు ఎలాంటి అలా ఇలా క్వాలిటీస్ ఏం లేవు. ఎందుకంటే నేను ఎర్రగా బుర్రగా లేను, మేకప్ కొట్టుకోను. ఇదే నాచురల్, ఇదే కాకి ముఖం. కాబట్టి నాకు దగ్గోళ్ళు నాకు వస్తే చాలా. అంత పూర్తి కూడా వేసుకోవద్దు. ఆ కమ్మలు, ఆ గొలుసులు, మేకప్ కొట్టుకుని అయ్యా ఏం చేస్తాం మరి? కెమెరాలో కనబడాలి కదా ముద్దుగా, అందుకని ముద్దుగా. సరే, ఆడోళ్ళ మీద అయితే నువ్వు మోసం చేసి అది ఇదని చెప్పినా, మరి మొగల మీద నీ ఒపీనియన్ ఏంది? మొగోళ్ళ అల్లల్లో కూడా లంజలు ఉన్నారు, దొంగలు ఉన్నారు, సంసారాలు ఉన్నారు. బాయ్స్ లో కూడా ఉంటారు, అందరిలో ఉంటారు. నీకు బాగా తిట్టాలి వీడంటే అబ్బా ఇంకా వీడు వేస్ట్ అని బాగా బూతులు మాట్లాడాలనిపించిన పర్సన్ ఎవరిని లైఫ్ లోనా? ఎవ్వరికి అంత కసి లేదు నాకు. బాయ్స్ కి లేదు, గర్ల్స్ కు ఉందా మరి? గర్ల్స్ కు ఉంది. ఎవరున్నారు అట్లాంటి అమ్మాయి? అట్లాంటి అమ్మాయి ఒక లంజ్ ఉంది నా రూమ్ లో, భోగం లంజ. అది గుడికి పోదామని తీసుకుపోయింది. అంటే నేను కొంచెం కాదమ్మా, పూరా గరీబ్ గాని, ఉండడానికి ఇల్లు కూడా లేదు. అయితే ఏదో కష్టపడి హోటల్ మేనేజ్మెంట్ చేసి పక్క దేశం పోయి జాబ్ చేద్దాం, కొలువు చేద్దామని హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అయినా. జాయిన్ అయితే సరే అక్కడ ఒకడు నన్ను అన్నాడు, వానికి కొట్టిన చెంపకు పెట్టి. తర్వాత నాకే పోబుద్ధి కాలే, నాకెందుకో ఇక ఆడ తిరగబుద్ధి కాలే. ఫస్ట్ ఒక టీం అందరూ వర్క్ చేసినప్పుడు అక్కడ కమిట్మెంట్ అడిగిందంటే వాడింత దిగజారినోడు అసలు. అవునవును, మీలాంటి వాళ్ళని అడుగుతారు, నాలాంటి వాళ్ళని అనట్లే. నువ్వు అసలు చిన్న పిల్లవు కదా, నిన్ను చూసి కమిట్మెంట్ అడగాలి. నేను ఆంటీనండి, నన్ను ఏం అడుగుతారండి? చిన్న పిల్లవు కదా అంటున్నా. చూడడానికి లేదండి. సరే సరే చెప్పు అయితే ఏమైంది? లేదండి, నేను ఇద్దరు ముగ్గురిని కానీ ఆంటీనండి. హోటల్ మేనేజ్మెంట్ తర్వాత మరి ఏం చేసినావు? ఏమైంది ఇంకా నెక్స్ట్? హోటల్ మేనేజ్మెంట్ తర్వాత ట్రైనింగ్ లోనే ఉన్నాం, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లా. అక్కడ ఒక లంజుడుకుంది, ఒక మాట అన్నాడు, దాన్ని తీసుకోలేక వానికి చెంపకు పెట్టి రాసి కొట్టిన తర్వాత సరేలే ఇక మా మమ్మీకి చెప్పినా బాధపడుతుంది. ఇప్పుడు ఇంత పైసలు కట్టినాం బిడ్డ ఏం అట్లా అని బాధపడుతుంది మా అమ్మ అని చెప్పేసి మా అమ్మకి చెప్పకుండా రూమ్ లోనే ఉన్నా 3-4 days. ఇక లంజాదూడికి ఏమనుకుంది, దీన్ని తోలుకపోతా గుడికి అన్నది. మేము గరీబోళంలే, తిరుపతి కూడా పోయే పొజిషన్ లో లేము. కాబట్టి ఇది అన్నది, నువ్వేం పెట్టా నేను పెడతా, తిరుపతి తోలుకపోతా అని తోలుకపోయింది. దొంగ దుల్క తోలుకపోయి రూమ్ పెట్టేలే. తోలుకపోయి ఏం చేసింది, దాన్ని ఉంచుకున్నోడి దగ్గర తోలుకపోయింది. వాడేం చేసిండు, మిస్బిహేవియర్ చేసిండు నాతోటి. ఫ్రెండ్ ఉండగానే. ఇప్పుడు నేను చెప్తున్నా ఏమైతుంది, ఇప్పుడు చెప్తే ఇద్దరు వెళ్ళిపోతారేమో. వాడు మళ్ళీ పెద్ద పొజిషన్ లో ఉన్నాడు, వాడికి నెలకి 150,000 అట్లా వస్తాయి. నేను చెప్తున్నా చెప్పకపోదునా అని నేను అది బయటకు వచ్చి నా గురించి బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసి నన్ను ట్రాప్ చేసి, దాని లవర్ ని ట్రాప్ చేసిన అది ఇదని. దాని లవర్ నాకు ఎన్నిసార్లు మెసేజ్ చేసినో నాకు తెలుసు. కానీ నేను ఏ రోజు కూడా సరే ఒక నేను నా లైఫ్ లో కూడా ఆడపిల్లగాళ్ళు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. నేను వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు, మనం చూసే ఆడపిల్లలు ఉంటారు. కొంతమంది అక్క నా లవర్ మోసం చేసిండు, అక్క నన్ను ఉంచుకున్నాడు మోసం చేసిండు, అట్లా చెప్పేటోళ్ళు ఉంటారు నాకు. వాళ్ళ తరపున నేను మాట్లాడుతూ ఉంటా. ఇక ఇలాంటి ఎన్నో చూసి ఉంటా. ఇక నాకేంది దీని లైఫ్ ఇదేంది ఇట్లా చేస్తుందని చెప్పేసి ఇక నైట్కి నైటే స్టార్ట్ అయ్యి ఇంకా నా కాలేజీ దగ్గరికి వచ్చేసిన. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఆడోళ్ళ కూడా. మోసం అయింది గట్టిగా, అయితే మోసం చేసారు. ఏం కాలేదులే, దోస్తులు గట్టిగా మోసం చేస్తారు. అది ఆడోళ్ళు అబ్బో 4-5 మోసపోయినా. కానీ నేను ఒక ఆడపిల్లని కాబట్టి అందరికి సపోర్ట్ చేస్తున్నా. ఆడోళ్ళకి శత్రువులు అంటే నిజమే అంటారు? అది నిజమే.
ఇప్పుడు నువ్వు నాకు శత్రువులాగా నేను ఎందుకు శత్రువు అవుతా? నువ్వు అడుగుతున్నావు కదా ఆన్సర్లు, ఇంటర్వ్యూ అన్నాక ఇంకేం అడుగుతాను నిన్ను అడుగుతున్నావు చెప్పు. కదా, దానికి ఆన్సర్ చెప్పలేక ఇప్పుడు ఇంటర్వ్యూ అడుగుతా ఇంకేం అడగాలి నిన్ను చెప్పు? ఆ, తిన్నావా, అడుగు, ఉన్నావా, తిన్నావా, పండుకున్నావా, ఉన్నావా లేచినావా అని నువ్వు అడగలేం అడగట్లే కదా. కానీ నీకు అది కూడా అడిగే రోజు నేను తెప్పిస్తా కదా. అబ్బో నేను ఇంక ఇంటర్వ్యూ చేయను, నెక్స్ట్ ఇదే లాస్ట్. నువ్వా నువ్వు కోటి రూపాయలు చేయకపోయినా ఇచ్చినా నేను చేయా. కూడా- నువ్వు 100 కోట్లు ఇచ్చినా నీకు స్టూడియో దగ్గర కూడా రాను నేను. మంచి పని బతికించిన వాళ్ళు భూతం మంచి పని కష్టం. కాదు అసలు, నేను రాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సరే ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి? నెక్స్ట్ ఇండస్ట్రీలో యాక్టింగ్ యాక్టింగ్ అంటే వస్తున్నాయి చిన్న చిన్న షూట్లు. మేమే యూట్యూబ్ ఛానల్ పెట్టినాం, రేణుగోనే కుల్లా కుల్లా అని, దాంట్లో చేస్తున్నాం. ఓకే. Work. సో మంచిగా ఉందో ఛానల్? బాగానే రన్ అవుతుంది. ఛానల్ బాగా రన్ అవుతుందా అంటే ఇంటర్వ్యూలు వస్తున్నాయి రేణుగోన్ అని కొట్టంగానే, అది కొంచెం డౌన్ లో ఉంది, దాన్ని Okay. లేపాలి. ఇంటర్వ్యూలు బాగా చేయడం వల్ల మైనస్ అయింది. మైనస్ అయింది. ఇప్పుడు నీ ఛానల్ ఏంటి కంటెంట్? స్క్రిప్ట్ లా? స్క్రిప్ట్ ఏం కాదు, ఇప్పటి వరకు ఒక బెగ్గర్ క్యారెక్టర్ చేసిన, దానికి మంచి పేరు వచ్చింది. అవునవును చూసినా, అది పబ్లిక్ లో పోయి బెగ్గర్ లా బిహేవ్ చేయడం. అవును, అది ఓన్ కంటెంట్ నువ్వు క్రియేట్ చేసుకుందా? ఓన్ కంటెంట్ నేనే క్రియేటర్. అదైతే బాగుంది నిజం చెప్పాలంటే. అదొకటి యాక్టింగ్ కూడా బాగా చేసినావు. నువ్వు తిట్టుకున్న దానికైతే నేను తిట్టుతాను నువ్వు ఖచ్చితంగా, ఎందుకంటే నువ్వు గలీజ్ బూతులు మాట్లాడుతున్నావు, నేను సపోర్ట్ చేయ. కానీ యాక్టింగ్ అయితే బాగా చేసినావు. అది ఒకటి చేసిన. దాని తర్వాత బస్ స్టాండ్ లో ఒకటి చేసిన పూలు కట్టుకొని. ఇవన్నీ నా ఏ స్క్రిప్ట్ లో నేనే చేసుకున్నా. మేకప్ ఎవరేషన్ నీకు అట్లా పిచ్చోళ్ళలాగా మస్తు నాచురల్ గా ఉంది అది. నేను నాచురలే కాబట్టి, నేను ఊర్లో ఉంటా కాబట్టి, ఆ మసి మన్నే పూసుకొని ఉంటా కాబట్టి ఓకే ఫైన్. ఇంకో పైన ఒక డ్రెస్ వేసుకొని పోయినా, చినిగిపోయిన డ్రెస్ వేసుకున్నట్టున్నా. చినిగిపోయిన డ్రెస్ వేసుకొని పోయినా. అవునవును అవును, మీలాగా ఇంత అఫీషియల్ గా రెడీ అయిపోతే ఎవరు చూడరు కదా, చీఫ్ అంటారు. బిచ్చపోలు ఇట్లెందుకు రెడీ అవుతారమ్మా? నాకు అర్థం కాదు. రిచ్ క్యాండిడేట్స్ అండి మేము, అట్లా నేను రిచ్ కాదు, నాది నీ అకౌంట్ లో ఉన్నంత డబ్బులు కూడా లేదు. 15 రూపాయలు నా అకౌంట్ లో. అయ్యయ్యో, నీ అకౌంట్ చూపిస్తావా ఎంత బ్యాలెన్స్ ఉందో అకౌంట్ లో? అకౌంట్ లోనా ఉంటది, లక్షలే ఉంటాయి. ఇక లక్షలు ఒకసారి చూపి కదా అకౌంట్ బ్యాలెన్స్. చూపిస్తా, చూపించకపోతే ఏం చేస్తాం మరి, మీరు అడిగిర్రు కదా. చూపి, మీకు కాకపోయినా మా ఫాలోవర్స్ కోసం అయినా చూపియాలి. చూపి ఎంత ఉందో చూద్దాం. ఈఎంఐ కట్టంగా మిగిలినాయి. ఓకే, సో రేణుగోన్ అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. ఇప్పుడు చాలా తక్కువ అమౌంట్ ఉంటది, మీరు షాక్ అవ్వద్దు మరి చూసిన తర్వాత. సరే 10 రూపాయలు ఉంటాయి. 3000 నాకంటే ఎక్కువ, 15 రూపాయలు ఉన్నాయి కరెక్ట్. మరి నేను నిన్న ఇంత మామూలుగా ఉంటదా మనతోటి? ఇంతకీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న, అమ్మ ఒక్కరే నాకు, నాన్న చనిపోయిండు నాకు 6 నెలలు ఉన్నప్పుడే. మీ నాన్నని కూడా నేను చాలా తిట్టుకోవడం జరిగింది కదా వీడియోస్ లో. ఏ వీడియోస్ లో? తాగుబోతూ, తన వల్ల నా లైఫ్ ఇట్లా అయింది. తాగుబోతూ అంటే గవర్నమెంట్ నా జాబ్ ఒక్కదానికే కాదు, అందరికి. సొసైటీలో ఆడపిల్లల్ని కన్న తండ్రులు అందరికి చెప్తున్నా, మీకు ఎంత వరకు కావాలో అంతవరకే కానండి. పిల్లల్ని కనేటోళ్ళు అందరికి, పెళ్లిళ్ళు చేసుకునే అందరికి ఒక క్లారిటీ ఉండాలి. పిల్లల్ని పెంచుతా అంటే కానండి, లేకపోతే లేదు. ఎందుకంటే మేము ఫుట్పాత్ మీద బతికినాం, చెప్పులు లేక, తిండి లేక, గుడ్డ లేక, టైం టు టైం పాసిపోయిన అన్నం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మాకు. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఉంటే పిల్లల్ని కానండి పెంచుకోండి, ఉండండి. నువ్వు కంటావా పిల్లల్ని? నేను కంట, కానీ ఒక్కరినే కంట, అంతకు మించి కానని. ఎందుకంటే నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు. నేను ఆ తిండికి లేక, చెప్పులకి లేక, బట్టలకి లేక, పడుకోవడానికి చక్కగా లేక ఎన్నో అవస్థలు పడ్డా. ఒక రకంగా చెప్పాలంటే నీ కష్టాలు కూడా ఇంత మొండిగా మార్చేసినాయి కదా. నా కష్టాలే మార్చేసినాయి నాకు. మొండితనం అందుకే మొండితనం, ఫ్యామిలీ సపోర్ట్ లేదు. అదే చిన్నప్పటి నుంచి మంచిగా గారాబంగా పెరుగుంటే నీకు ఎవరేమన్నా తిట్టినా కొంచెం ఏడుపు వచ్చేస్తుంది బేసిక్ గా. అయితే నేను చిన్నప్పటి నుండి గారాబంగా పెరగడం కన్నా కూడా ఈ కష్టాలు పడి పడి పెరిగిన. బట్ నాకు ఎవరైనా ఏమనంటే బాధేస్తుండే, కానీ ఇప్పుడు ఇంకా రాడ్ అయిపోయిన అంతే. సరే ఇప్పుడైతే రాడ్ అయిపోయినావు, సరే అది ఒప్పుకున్నావు. స్టార్టింగ్ లో ఇలా నీ మీద నెగిటివిటీ వచ్చినప్పుడు, బూతులు తిట్టినప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు నీకు బాధ అనిపించుంటది కదా అమ్మాయి. స్టార్టింగ్ లో నాకు దండేసినప్పుడు మా మమ్మీ ఏడ్చింది, చచ్చిపోయింది శ్రద్ధాంజలి అని చెప్పి 3-4 ట్రోలర్స్ వేసినప్పుడు బాధపడ్డది, ఏడ్చింది. నేను ఒక నైట్ మొత్తం బాధపడ్డా. తర్వాత మన ఇండస్ట్రీ వాళ్ళ యూట్యూబర్స్ వాళ్ళు ఉండి అట్లా అన్నందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి. బతుకున్నప్పుడు అట్లా వేసిరు కదా, చచ్చిపోయినప్పుడు ఎట్లాగో మనం చూడం శ్రద్ధాంజలి, బతుకున్నప్పుడు వేసిరు. అది బాధపడకుండా చూడంటే ఇప్పుడు స్క్రీన్ మీద అదే ఉంటది పిక్. చూపి, మంచిగా ఉంటది. మంచిగా ఉంటదా? ఫోటోకి వేసిరా దండేసిరు. మరి దాన్ని స్క్రీన్ మీద పెట్టుకోవడానికి కారణం ఏంది? బాధపడ్డామా చూసి? బాధపడ్డా కాబట్టే అది అలాంటి రోజు పోవాలి. వీళ్ళు ఇట్లా ఎట్లా తీసుకున్నారో నెగిటివిటీగా పాజిటివిటీలోకి వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళే తీసుకురావాలని ఇట్లా చేసుకున్నారు. మరి ఇప్పుడు ఈ చేయడం వల్ల నన్ను నేను తక్కువ చేసుకుంటున్నా, బికాస్ వీడియోలు చేయడం వల్ల నా క్యారెక్టర్ ఎక్కడో పైన, కానీ నా పర్సనల్ క్యారెక్టర్
కానీ వీడియోలు చేసి నా క్యారెక్టర్ నేను తక్కువ చేసుకున్నా. అది ఎవరికి తెలియదు, ఛాన్సుల కోసం. అంటే నువ్వు ఇండస్ట్రీలో సెటిల్ అవుదామనే ముందు నీ ఫస్ట్ ఉద్దేశం? ఫస్ట్ అదే, ఆర్టిస్ట్ గా సీరియల్స్ కి వాటికి చాలా ట్రై చేసిన. జూనియర్ ఆర్టిస్ట్ గా అట్లా వెళ్ళినావు ఎప్పుడైనా? ఇప్పుడు వేరే షూట్ చేసిన, అక్కడ వాళ్ళ పద్ధతి నచ్చలే, సరేలే అని చెప్పేసి ఒక షూట్ కి వెళ్ళి మానేసిన. జూనియర్ ఆర్టిస్ట్ గా? జూనియర్ కాదు, ఇది మన సిద్దిపేట అటు సైడ్ ఒక షూట్ చేసిన. ఏదో షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్, పల్లెటూర్లలో జరిగేటి ఈ మధ్య ఫ్యాషన్ గా తీస్తున్నాం కూడా అవి తీసిన. వ్లాగ్స్ లాగా తీస్తున్నారు, చిన్న చిన్న స్క్రిప్ట్ అవి తీసిన. ఓకే. సో ఇప్పుడైతే ఓన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, మరి అమౌంట్ వస్తుందా ఏమన్నా? అమౌంట్ రావట్లేదు, నేనే 2-3 లక్షలు పోగొట్టుకున్నా. అవునా? నీకంత అమౌంట్ ఎక్కడిది మరి? ఆ గరీబోళ్ళం అంటున్నావు. గరీబోళ్ళం అంటే నేను ఫస్ట్ జాబ్ చేసిన, ఒక డాక్టర్ తానే చేసిన. ఆమె ఒక 25K ఇచ్చింది నాకు, మంచిగానే చూసుకుంది. కానీ షార్ట్ టెంపర్ దానికి అప్పుడప్పుడు తిట్టింది, చేసింది. సరే అయ్యేగా మా మమ్మీ ఉండి రొటేషన్ చేసింది, వడ్డీలు గిడ్డీలు అని. వడ్డీలకు ఇచ్చిన వాళ్ళు కూడా ఎగ్గొట్టారు చాలా మంది. ఇక అదేం చేసినా, నేను హోటల్ మేనేజ్మెంట్ కి కొన్ని డబ్బులు పెట్టిన. నేను అది కూడా హోటల్ మేనేజ్మెంట్ కూడా సెలబ్రిటీ షెఫ్ అవ్వడానికి వచ్చిన. కానీ ఇంకా దాని వల్ల కూడా గొడవలు అవటంతో అది కూడా బంద్ పెట్టేసిన. తర్వాత ఇక ఎప్పటికెళ్ళి ఎన్ని కష్టాలున్నా వీడియోలు అయితే చేసిన నేను. ఆ వీడియోలు పీడికి వచ్చేసిన. మళ్ళీ ఇన్స్టాలో ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయా మరి? వస్తాయి, బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నావు మరి? చెయ్యట్లే, అవి కూడా ఇల్లీగల్ అంటారు కదా, అది చేయట్లేదా? దానికి నేను కాంట్రవర్సీగా వీడియోలు తీసిన. అందుకే నాకు కూడా ఒకవేళ ఎంత తినడానికి దిగజారిపోయినా లేకపోయినా కూడా తీసుకుంటలేను. ఎందుకంటే ఫస్ట్ నేను ఎగనెస్ట్ వీడియోలు తీసిన. ఈ రోజు నేను తీసుకునే నాకు ముఖం కూడా లేదు, మళ్ళీ నిన్ను గలీజ్ అనుకుంటా, నన్ను గలీజ్ అనుకుంటాను. తినడానికి లేకుండా ఉన్న రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి, నేనున్న రోజులు ఉన్నాయి, మా మమ్మీకి ఉంచిన రోజులు ఉన్నాయి, ఎన్నో ఉంటాయి. ఈ ఫీల్డ్కి వచ్చినాక అందరికి ఇది అంతా ఒకటే, సక్సెస్ వస్తే నిలబడతాం, లేదా పోతాం, అంతే. అందుకని చెప్పేసి అప్పులు చేసి నాకు గోల్డ్ చైన్ ఉండేది, అన్ని ఇంకా నాకు గోల్డ్ రింగ్స్ అవి ఇవి చాలా ఉండేవి. అన్ని బ్యాంక్ లో పెట్టి డబ్బులు తీసుకొని కెమెరా కొనుక్కున్నా. కెమెరా, ల్యాప్టాప్, ఈ ఫోన్. ఎడిటింగ్ ఎవరు చేస్తారు మరి మీ బ్లాగ్స్? మాయ ఎడిటింగ్ ఈ వేరేటైనా చేస్తాడు, వరంగల్ అయినా. ఆయనకు డబ్బులు ఇస్తున్నారా? ఆయన తీసుకుంటాడు, కొద్ది గొప్ప తీసుకుంటాడు. కొంచెం పర్సనల్లీ నేను తెలుసు ఆయనకి, తక్కువ తీసుకు. సో ముందైతే సపోర్ట్ చేస్తున్నారు ఛానల్ ఎదిగేంత వరకు. ఓకే. ఆయన 2 వీడియోలు చేసిండు. ఇప్పుడు ఎడిటర్ లేడు, ఎత్తుక్కుంటున్నా. ఎడిటర్ కోసం ఎన్నోసార్లు స్టేటస్ పెట్టినా, స్టోరీలు పెట్టినా దొరకాలి. ఓకే. సో ఇంకొకటి, ఇప్పుడు నువ్వు ఈ మధ్య సమాజం గురించి కూడా మాట్లాడడం జరిగింది, హర్ష సాయి గురించి గానీ, హైడ్రా గురించి గానీ. హైడ్రా గురించి అసలు నీకు ఏంటి నాలెడ్జ్ ఏముంది? అసలు హైడ్రా అంటే ఏంటనుకుంటున్నావు? హైడ్రా అంటే చెరువులలో ఇల్లులు కట్టినాయి, కూలగొట్టిర్రు. అవును, కూలగొట్టిర్రు అంటే అక్కడ నాకేం బాధ అనిపించింది అంటే, వీళ్ళే కదా సర్కారోళ్ళే ఇంటి పన్నులు ఇస్తారు, సర్కారోళ్ళే ఇంటి పట్టాలు ఇస్తారు, సర్కారోళ్ళే బ్యాంక్ లోన్లు ఇస్తారు, మళ్ళీ ఇది ఎక్కడ పని అని అనిపించి బాధ అనిపించింది. ముందే తెలిసినప్పుడు కూడా ఎందుకు కట్టనిచ్చిరు ముందే? స్టార్టింగ్ తెలుసు కదా. అవునవును. ఇప్పుడు వాడెవడో మనకి కట్ చేస్తాడు, వదిలేస్తాడు అని తెలిసినప్పుడు వాటితో రిలేషన్ లకి ఎందుకు పోవాలి మనం? మనకి బలిసే కదా పోయింది. అట్లా తెలుస్తుంది, అట్లా ముందు తెలుస్తుంది. మనతో ఉండేటోళ్ళు మన మొహంలో నవ్వే చూడాలనుకుంటారు, మనం వదిలేయాలనుకున్న మనల్ని ఎప్పుడు ఏడిపియాలనే చూస్తారు. అక్కడ అర్థమైపోతుంది. అది కూడా అంతే. స్టార్టింగ్ దానికి ఆను కట్టేస్తే ఇంతమంది బాధపడి, ఇంతమంది జీవితాలు దాని మీద పెట్టి, ఇంత కెరియర్ పాడు చేసుకునే అంత ఉండదు కదా అని నా అభిప్రాయం. సో ఇప్పుడు వాళ్ళు జాగా భూములు కొనేసి అది డబుల్ బొక్క, అంత కట్టడం బొక్క. కొంతమంది కొన్ని జిందగీలు పెట్టుంటారు వాటి. అవును, సొంత ఇల్లు అనేది పెద్ద కళ కాబట్టి. పెద్ద కళ. ఇప్పుడు నేను ఎంతో కష్టపడ్డా, నాకు వడ్డీలకి ఇచ్చింది మా మమ్మీ ఇచ్చింది, అవన్నీ కూడా ఎగ్గొట్టి తెంగేసిరు. నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఇల్లు లేదు నాకు ఈ రోజు. సో ఇప్పుడు ఆ హైడ్రా దాని తర్వాత ఆ వీడియో అయితే నేను చూడలే. ఎవరిని తిట్టినావు? ఎవరిని? రేవంత్ రెడ్డిని తిట్టినావు? రేవంత్ రెడ్డిని తిట్టేలా తొలి వెలుగు రఘు అన్నకు అడిగిన, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు నువ్వు ఆయన బాత్రూమ్ పైన వీడియో తీసేటోడు, ఈ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించట్లేదని అడిగిన. అది డైరెక్ట్ ఆయనకి వీడియో పోయింది, ఆయనకి, ఆయన చూసిండు కూడా. ఇంతకీ నువ్వు ఈ సమాజంలో బతుకుతున్నావు, సమాజ సేవకురాలు, ఇప్పుడు ఎంతో కొంత యూస్ఫుల్ ఉన్నావు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద నీ అభిప్రాయం ఏంటి? ఆయన పాలన ఎట్లుంది అనుకుంటున్నావు? ఆయన పాలన ఎట్లుందంటే, అది కేసీఆర్ చేసింది, అది ఇది హైడ్రా అనేది. ఆయన ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఈయన అమలు చేసిండు. కానీ బట్ వీళ్ళు అనుకున్నంత ఈజీ కాదు అది. వాళ్ళు చేయడం అనేది అంత ఈజీ కాదు. అట్లా ఫస్ట్ అన్నిటికీ వాళ్ళే ముందు నడిచి తర్వాత ఉరకమని కాలు నరికినట్టుంది అది. ఇక్కడ మన ఏపీలో ఎవరి ఇష్టం నీకు పొలిటికల్ గా? ఏపీ గురించి నాకు తెలియదు, నాకు తెలంగాణ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు తెలుసా? తెలుసు. ఆయన మీద నీ అభిప్రాయం ఏంటి? ఆయన మీద అంటే ఏమో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు తెలుసు, బట్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు,
కానీ బట్ ఆయన మూవీస్ అంటే ఇష్టం అంతే. ఓకే. పొలిటికల్ లీడర్ గా ఏం తెలియదు. పొలిటికల్ లీడర్ గా ఏమో తెలియదు లైట్. సో రేణు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ మీద, కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళ మీద అమ్మాయిలు కంటిన్యూస్ గా కేసులు పెట్టడం అన్ని చూస్తున్నాం. ఫస్ట్ జానీ మాస్టర్ గురించి, తర్వాత హర్ష సాయి గురించి బయటకు వచ్చింది. అలాగే రకరకాల కొన్ని బయట వస్తున్నాయి కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. హర్ష సాయి ఇదైతే ఆయన చేసి ఉండకపోవచ్చు అమ్మాయి విషయంలో. బట్ ఆయన చేసింది ఏంటంటే ఆయన ఒక దేవుళ్ళలాగా పైన ఎక్కడో గుట్ట మీద కూర్చోబెడితే ఇప్పుడు కిందకు వచ్చి నేను అడుక్కుంటాను దగ్గర లాగా బెట్టింగ్ ప్రమోషన్ చేసింది. అది నాకు నచ్చలే. ఎవరైనా కానీ ఆయన సేవ చేసిందంతా కూడా బెట్టింగ్ ప్రమోషన్ వీడియో డబ్బులే అని చెప్పేసి కూడా అంటున్నారు. నిజమేనా? అది నిజమే అయి ఉండొచ్చు, నిజమే. కానీ సేవ చాలా చేసిండు కదా. మరి సేవ చేసిండంటే సేవ చేసిండు. అట్లనే ఇప్పుడు ఒక 10 మందికి అన్నం పెట్టిండు, ఒకడికి ఇసం కలిపి పెట్టిండు. ఇచ్చేటోళ్ళ దగ్గర తీసుకొని లేనోళ్ళకి పెడితే తప్పేముంది? మరి ఇచ్చేటోళ్ళ దగ్గర తీసుకొని పెడితే తప్పు లేదు. ఇప్పుడు నువ్వు అదే పని 10 మందికి ఉపయోగపడితే బాధ లేదు. నువ్వు హెల్ప్ చేసినావు 10 మందికి ఉపయోగపడితే బాధ లేదు. 10 మందిలో ఒకళ్ళ ప్రాణం పోతే అది ప్రాణం ఎక్కువ కదా నీ హెల్ప్ కంటే. అడుక్కోనైనా తింటారు, రోడ్డు మీద డొల్లైనా తింటారు. అవును. కానీ బెట్టింగ్ ప్రమోషన్ కి ఆయనకి అమ్మాయి మీద వచ్చిన కేసుకి అమ్మాయి మీద చేసి ఉండకపోవచ్చు. దానికైతే నేను చెప్తా అది చెయ్యి, అదైతే లేదు. అమ్మాయి విషయం పక్కన పెట్టేసి అదైతే అయ్యి ఉండకపోవచ్చు. ఇదైతే కన్ఫర్మ్ బెట్టింగ్ ప్రమోషన్. ఆయన ఒప్పుకున్నాడు కదా చేసిన అని చెప్పి. ఆయన చెయ్యకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఒక. మరి హెల్ప్ ఎలా చేస్తాడు? మందిలో జనాల మధ్యలో దేవుడు ఎలా? హెల్ప్ చేయకపో తప్పు లేదు. నీ వల్ల 1000 మందికి హెల్ప్ అవుతుంది. ఏంది ఒక పూట అన్నం పెడుతున్నామేమో, లేకపోతే 50,000 ఇస్తున్నామేమో. ఒక ప్రాణం దాని విలువ ఎక్కువ కదా. హర్ష సాయి వల్ల ఎవరిదైనా ప్రాణం పోయిందని? పోయినాయి. ఎవరిది? పోతాయా పోయినాయి కూడా. నీకెలా తెలుసు? మనం చూస్తేనే ప్రూఫ్ ఉందా? బెట్టింగ్ ప్రమోషన్స్ వల్ల చచ్చిపోయిన ఒక్కలే చేస్తున్నారా బెట్టింగ్ ప్రమోషన్? హర్ష సాయి ఎందుకు మరి మోటివేషన్? నువ్వేమన్నావు ఒక వీడియోలో? నువ్వు అన్నావు నేను బూతులు మాట్లాడతా చూస్తే చూడరు, లేకుంటే ఏమన్నా పిల్లలే కనుక్కుర్రి అని అన్నావు. హర్ష సాయి అనేటోడు ఇప్పుడు నువ్వు చెప్పేది ఒకలా తీసుకుంటారు, నేను చెప్పేది ఒకలా తీసుకుంటారు. హర్ష సాయి చెప్పేది ఒకలా తీసుకుంటారు జనాలు. నేను చెప్తే నిజం మాట్లాడినాను, నేను అదే అంటున్నా. నీ బూతులతో అందరు మోటివేట్ అవుతారు అని నువ్వు చెప్తే తీసుకుంటారు జనాలు అంటున్నారు. అని అంటే మాట నేను మాట్లాడేది వినండి ఫస్ట్. మీరే మాట్లాడతా అంటే మీరే కూర్చొని మాట్లాడి నేను వెళ్ళిపోతా. మీరు ఇంటర్వ్యూ చేసుకోండి. హర్ష సాయి అనేటైనా అది చేయకోకుండా బెటర్. ఆయన హెల్ప్ అనేది పక్కన పడేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన హెల్ప్ చేయని చేయకపోని ఎట్లయినా తింటారు, ఎట్లయినా ఉంటారు. గరీబోడు కూలి పనికి పోతాడు, వాడు అడ్డు పోతాడు, ఎట్లయినా పోతాడు, బతాడు. మీకెందుకు? మీరు అక్కడ తీసుకొచ్చి ఈడబెట్టి ఈడొక 4 ప్రాణాలు తీయటం కంటే ఇప్పుడు నిన్ను నా దేవత అని నేను అనుకుంటున్నా. నువ్వు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినావు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినప్పుడు ఇప్పుడు మా మనిషి చెప్పిందని నేను ఆడింది అనుకో, అప్పుడు ఎవరు? నాకే లాస్ అవుతుంది. డబ్బులన్నీ పోతాయి, పిల్లగాలు బయటపడతారు, ఇల్లు పోతుంది, ఉంచుకున్నది పోతుంది, ఉన్నది పోతుంది. ఆ తర్వాత నేనేం చేయాలి? అడగదు. నువ్వు ఆ మంచి పని చేయకు, ఈ చెడ్డ పని చెయ్యకు, నీకు నువ్వు చూసుకో. ఓకే. సో నీకు ఫైనల్ గా గుడ్ ఒపీనియన్ బ్యాడ్ ఒపీనియన్ హర్ష సాయి మీద? బ్యాడ్ ఒపీనియన్. ఓకే. స్వాగ్ గర్ల్ మీద? స్వాగ్ గర్ల్ పెద్ద వేస్ట్ ఉండదు, దాని గురించి. ఉప్పల్ బాలు మీద? ఉప్పల్ బాలు అన్న మంచోడు. అన్ననా అన్ననా అక్కనా? అన్ననా. వైజాగ్ సత్య మీద? ఆయన ఎవరు? నాది వైజాగ్ సత్య తెలియదా? ఆయన తెలియదు. విశేఖర్ కొడంగల్? ఆయన తెలియదు. చింటూ మోడల్ మంచోడు. డేంజర్ స్మైలీ తెలియదు? రాజు డేంజర్ స్మైలీ తెలియదు. నాకు వాళ్ళు పర్సనల్ గా తెలియనప్పుడు వాళ్ళ గురించి నేను మాట్లాడడం శాంతం. ఓకే. పర్సనల్ గా నీకు అసలు ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఎవరు తెలియదా? ఎక్కువ క్లోజ్ ఎవరు లేరా? ఎవరు లేరు. ఓకే. నీ సంస్థ అంటే మీకంటూ గ్రూప్ ఉంది అని చెప్పేసి విన్నాను. నిజమే? మాకంటే గ్రూప్ ఉందంటే మీ సోషల్ మీడియా వాళ్ళకి ఇలా కొంచెం ఇన్స్టాలో ఫేమ్ ఉన్న వాళ్ళకి కొన్ని గ్రూప్స్ ఉన్నాయని చెప్పేసి విన్నాను. మీరేమన్నా? నాకే గ్రూప్ లేదు. ఎవరితో మీరు యాడ్ అయ్యలేరు? నాకే గ్రూప్ లేదు. నాకు ఉప్పి యాదవ్ వాడొక్కడే తమ్ముడు. సో ఇదంతా కూడా మీ ఓన్ గా మీరు తెచ్చుకుంది, కష్టపడి నేను తెచ్చుకున్నదే. ప్రతి దాని వెనకాల నా కష్టం, నేను పడ్డ ట్రగుల్స్, నేనున్న ఉపవాసం, నేను ఎన్నో రోజులు అన్నం తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి. నాకు ఇంత స్ట్రాంగ్ ఉన్నావు కదా, మరి నీ పర్సనల్ లైఫ్ లో కూడా చాలా బాధలు ఉంటాయి కదా? చాలా. ఇప్పుడు నువ్వు కెమెరా ముందు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు కానీ ప్రతి ఒక్కరికి లోపల ఇంకో ఫేస్ ఉంటది. మరి నీకు కూడా కష్టాలు బాధలు ఉండుంటాయి. నాకు కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయంటే, ఇప్పుడు నన్ను నమ్ముకొని కొంతమందిని పంపిస్తారు పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులే ఏమన్నా అమ్మ నీ ఛానల్లో చేపించి వీళ్ళకి లైఫ్ అని. ఒక ఆమె అయితే కాల్ చేసి నీ కాళ్ళు పట్టుకుంటా అన్న ఆమె కూడా ఉంది, వాళ్ళ బిడ్డ కోసం. అట్లా ఇప్పుడు నా మీద ఎన్ని ఉన్నాయంటే
ఇప్పుడు నేను ఈ పిల్లగాళ్ళకి చూడాలి, ఈ పిల్లగాళ్ళకి నేను డబ్బులు ఇచ్చినా ఇకపోయినా ట్రావెల్స్ ఇవ్వాలి, పిల్లగాళ్ళకి తిండి పెట్టాలి, మా అమ్మని అంతకంటే చూసుకోవాలి, నేను ఒక్కదాన్నే మా మమ్మీకి. నీకు ఎప్పుడైనా అనిపిస్తుంది అబ్బా ఎందుకురా బాబు నాకు ఈ లైఫ్ ఈ కష్టాలు పుట్టకుండా ఉంటే అయిపోయేది అనిపిస్తుందా? అనిపిస్తుంది చాలా సార్లు. అందులో ముఖ్యంగా ఆడజన్మెత్తి ఉండకుంటే ఆడజన్మ ఎత్తకుండా ఉంటే మంచిగా ఉంది. ఎందుకు పుట్టినాం? జాబ్కు పోతేనేమో కమిట్మెంట్ ఇస్తేనే ఉండాలి. ఒకడంటాడు అట్రా అంటాడు, ఆడ మీద చెయ్యేస్తాడు, ఇట్రా అంటాడు, ఇక్కడ అంటాడు, నువ్వు చీర కట్టుకునే సెక్సీగా ఉన్నావు అంటాడు, నువ్వు గాజులు వేసుకుంటే మంచిగా ఉన్నావు అంటాడు, బొట్టు పెట్టుకుంటే మంచిగా ఉన్నావు అంటాడు, లేకపోతేనేమో నేను ఏదో చెయ్యాలనిపిస్తుంది అంటాడు, ఒకరోజు రూమ్కి వస్తావా అంటారు. ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వీడియోలు తీస్తాం, ఎన్నో మాటలు మాట్లాడతారు, ఒకరోజు రూమ్కి రావచ్చుగా నాతోటి, నేను డబ్బులు ఇస్తా కదా, ఇట్లా అన్నోళ్ళు కూడా ఉంటారు. అవును మీరు ఇంటర్వ్యూలకు పోయినప్పుడు మీరు కమిట్మెంట్ ఇచ్చిపోతారంటగా అన్నోళ్ళు కూడా ఉంటారు అంటారు. ఏ ఇంటర్వ్యూలు? జాబ్ ఇంటర్వ్యూస్? జాబ్ కాదు, ఇప్పుడు మీరు యూట్యూబ్ ఇంటర్వ్యూకి వచ్చిన మీరు ఇట్లా వాళ్ళ దగ్గర కమిట్మెంట్ ఇచ్చిపోతారంట కదా అన్నోళ్ళు కూడా ఉన్నారు. నన్ను అవన్నీ ఫేకే కదా మరి? ఫేకే, మనం పడనాని పడుతున్నాం. మరి వీటి మీద ఎందుకు ఒక వీడియో చేయలేదు? చేసిన కదా నిన్న చేసిన వీడియో, అది పువ్వు అనే దాంట్లో మొత్తం వింటే మీకు అన్ని అర్థమవుతాయి. నిన్న పర్సనల్ గా మొత్తం, ఇప్పుడు వీడియోలో ఎందుకని ప్లే చేయలేదు? అది మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆడపిల్లలకి బయట చేయండి. సినిమాలు తీసేటోళ్ళు, వీడియోలు తీసేటోళ్ళు, యూట్యూబర్స్ ని తక్కువ చూడొద్దు. ఇప్పుడు అట్లా అనుకుంటే సినిమాలు ఆఫ్ చేసిరు అనుకో, మనకు ఒక కళ లేకుండా పోతుంది కదా. మనం ఇంకోటి ఉంది, సినిమాలో ట్రోల్ చేసే వాళ్ళను సినిమా వాళ్ళు పట్టించుకోరబ్బా, రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చోరు. నువ్వు కూర్చున్నావు కాబట్టి ఇంకెక్కువ చేస్తున్నారు. నేను ఇస్తున్నా అంటే అది ఎట్లా అంటే కొన్ని వరకే ఇస్తా. ఇప్పుడు నాకు 100 వస్తాయి, 100 ట్రోల్స్, 100 మాటలు, దాని తర్వాత కొన్నే ఇస్తాను నేను రిప్లై, ఎక్కువ ఇయ్యను. కానీ ఇస్తావు రిప్లై అయితే ఇస్తా. అది నాకు పదే వచ్చింది అనుకో, నా దగ్గర పనిచేసే వాళ్ళు కాదుగా, పక్కన వాళ్ళు కాదుగా, వాళ్ళు కూడా ఒక రీల్ వచ్చింది అనుకో, ఇది పెద్ద లంచా, ఇది నాకు తెలుసు, నా ఇంటి పక్కనే ఉంటది, నా రూమ్ పక్కనే ఉంటది, పెద్ద బేవర్స్ది, పబ్బుకు పోతది, ఇట్లా మాట్లాడతారు. పబ్బుకు పోతే చెడ్డోళ్ళు, ఆడపిల్లల గురించి నాకు నచ్చదు. నేను అందుకే వీడియో తీసిన నిన్న. వాళ్ళకి పోయింది, ఆడపిల్లలు ఒక్కళ్ళే లంజలు అని 100 సార్లు అనద్దు. నిన్ను కన్నది ఆడపిల్లనే కదా, నీ తోడ పుట్టింది ఆడపిల్లనే కదా, నీ బిడ్డ అయితే ఒకడు నాకు కామెంట్ పెట్టిన, నేను అడిగితే నా ఇంట్లో ఆడోళ్ళ వీడియోలు తీయట్లేదు కదా, నా ఇంట్లో ఆడోళ్ళు సినిమాలు తీస్తలేరు కదా, నా ఇంట్లో ఆడోళ్ళు సీరియల్స్ కు పోతలేరు కదా, నా ఇంట్లో ఆడోళ్ళు యూట్యూబర్స్ కాలేదు కదా, వాళ్ళకి ఆ ప్యాషన్ లేదు, టాలెంట్ లేదు. అది ఎంత రాయి గుండె చేసుకొని ఉంటేనే ఈడ మనం బతకగలుగుతున్నాం. లేకపోతే నేనే ఎప్పుడో చచ్చిపోవాలి ఈ కామెంట్లకి. నేను బతుకున్నా అంటే చూడండి, ఇంకా సూసైడ్ చేసుకోవాలి అనిపించింది. అనిపించింది, మస్తు సార్లు అనిపించింది. మరి ఎందుకు ఆగిపోయినావు? మళ్ళీ మమ్మీ గురించి ఆలోచించి. మా అమ్మ ఉంది నా వెనకాల, నేను ఇట్లా ఇంట్లోకి వెళ్ళి బయటికి అడుగు పెడితేనే నువ్వు అట్లా వెళ్ళిపోతే నేను చచ్చిపోతా అంటది. నేను హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకున్నా, నువ్వు ఇట్లా గుండె గుద్దుకుంటా నేను చచ్చిపోతా నువ్వు పోతే, నువ్వు కొంచెం దూరం ఒక 4 అడుగులు వేయగానే నా సావు కబరీని బయటకు వస్తావా అని అన్న రోజులు ఉంటాయి. నేను మా అమ్మ ఉంది నాకు, మా అమ్మ లేకపోతే నేను చచ్చిపోతా, మా మమ్మీ ఉంది కాబట్టి బతకాలి. నాకు ఇప్పుడు మొత్తం లైఫ్ లో, ఓల్ లైఫ్ లో నీ ఫేవరెట్ పర్సన్ ఎవరు ఇప్పుడు? మా మమ్మీ. మమ్మీ ఎలా చూసుకుంటది? బాగా చూసుకుంటదా మమ్మీ నిన్ను? ఇప్పుడు నేను 2 days అయింది బయటికి వచ్చి, రేపు పోతే ఆమె కళ్ళల్లో మెరుపు వస్తుంది నన్ను చూస్తే. బయటికి వస్తే ఏడుపు వస్తుందా? బయటికి వస్తే పని చెయ్యవు, ఏం చెయ్యవు అని అంటది. ఇప్పుడు పోతే కళ్ళల్లో మెరుపు వస్తుంది, ఒక ప్రేమ వస్తుంది నన్ను చూస్తే. మిస్ అవుతున్నావు మరి మీ మమ్మీ? మిస్ అవుతా అన్నాక, అందుకే బయటికి రాబుద్ది కాదు. ఇంటికా నుండి ఎంత కష్టం ఉండని, ఏది ఉండని, ఇంట్లో ప్రెషర్ ఉంటది. మా అన్న కూడా నువ్వు ఇంటి పేరు ఎందుకు పెట్టుకున్నావు, తీసేయి, నువ్వు అట్లా ఇట్లా అని మాట్లాడతారు. ఆ స్ట్రగుల్స్ తెలీదు వాళ్ళకి. ఇప్పుడు అనేది నన్ను, పడేది నేను, వాళ్ళని ఎక్కడ ఇన్వాల్వ్ చేస్తలేను, అయినా కూడా వాళ్ళు బాధపడుతారు. కాబట్టి నాకు అనిపిస్తుంది, అరే ఎందుకు ఇక్కడ వెళ్ళిపోతే మంచిగా ఉంది అని అనిపిస్తుంది. కానీ మా అమ్మ మెయిన్, మా అమ్మ కోసం ఉండాలి, తప్పదు. ఛాన్సులు రావాలంటే హైదరాబాద్ రావాలి. కానీ నేను ఆడ మా అమ్మను వదులుకోలేను, ఇక్కడ ఇది వదులుకోలేను. మరి నువ్వు హైదరాబాద్ వస్తే యూట్యూబ్ ఛానల్ ఎవరు రన్ చేస్తారు? ఇక్కడ రన్ చేసుకుంటాం కదా. అంత బడ్జెట్ లేదు కదా, అంత బడ్జెట్ లేదు కదా. అంటే ఇంకా ఏదో ఒకటి కింద మీద పడి ప్రమోషన్ చేసుకోవడం. ఈడుంటే ప్రమోషన్స్ వస్తాయి, షాపులు ప్రమోషన్స్, అవి దగ్గర ఉంటాం కాబట్టి. ఆడ ఊరంటే ఎవరు ఇయ్యరు అట్లా.
సరే వదిలేసే మనం సమాజం గురించి కొన్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ మీద నీ అభిప్రాయం ఏంటి? లవ్ మీద అభిప్రాయం ఈ రోజుల్లో ట్రూ లవ్ దొరకట్లేదు, చేయడం కూడా వేస్ట్. మొన్న మేమైతే ఒక 8th క్లాస్ పిల్ల ప్రెగ్నెంట్, వాళ్ళ అమ్మ పాపం చున్నీ వేసి కవర్ చేస్తుంది. ఈ ఆడపిల్లలకి ఏమైతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా లైఫ్లు నాశనం చేసుకుంటారో కూడా అర్థమైతలేదు. కడుపు చేసినోడికి ఏమి ఉండదు, 5 నిమిషాలు సుఖం కోసం చేస్తాడు వాడు. కానీ కడుపు నొప్పి బాధ దానికి, కనేది అది, నొప్పులు పడేది అది, నెలలో పీరియడ్స్ పడేది అది, అబార్షన్ అయితే కష్టపడేది అది. ఒకరి కోసం అట్లా అవ్వడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఆడపిల్లలు వేరే వారి సుఖానికి వీళ్ళు బలి అవ్వకూడదు అనిపిస్తుంది నాకు. ఓకే, రేపులు ఇవన్నీ కూడా అవుతున్నాయి కదా మరి. రేపులు కూడా ఒక అమ్మాయిని పాపం ప్రేమించిన అని చెప్పేసి లవరే రేప్ చేసిండు లంజుడు. అదన్నట్లే నేను. సరే అదంతా వదిలేద్దాం. ఇప్పుడు లవర్స్ లవ్ కాకుండా బయట రేపులు కూడా అవుతున్నాయి కదా. ఇప్పుడు దీనికి నువ్వు అమ్మాయిలు తప్ప అంటున్నావు, అమ్మాయిలకు ఉండాలంటున్నావు కదా. అదే కదా నువ్వు చెప్తుంది, అమ్మాయిలకి ఆలోచించాలి అంటున్నావు. అమ్మాయిలది తప్పనట్లే. ఏమంటున్నా అంటే గడ్డి తింటారు, గాదం తింటారు, పాకి పని చేస్తారో, బాసాన్లు తోముతారో, రోడ్లు ఉడతారో, తల్లిదండ్రులు మనకు తెలీదు. మన దాకా తీసుకురారు ఏ కష్టాన్ని కూడా. ఈ రోజు మా అమ్మ నేను ఈడకి వచ్చిన, మా అమ్మ చాయ్ కూడా పెట్టుకోదు, కూర కూడా చేసుకోదు. నేను ఈడ తింటున్నా, అడిగితే తిన్నావంటే తిన్నా అంటది. అట్లా అంతా బాధపడేది మన కోసం. అలాంటప్పుడు ఈ పిల్లలకి ఎందుకు ఉంటలేదు? చిన్న చిన్న పిల్లలు, పోనీ నా ఏజ్ ఓ 23 years వచ్చినాయి, 20 years వచ్చినాయి, అట్లా అయినా పర్లేదు. చిన్న చిన్న పిల్లలు పాడైతారు. నీ 23 years ఏజ్? 23. ఓకే. సో అదే రేపులు అవుతున్న వాళ్ళపైతే బాయ్స్ దగ్గర తప్పు. మరి బాయ్స్ దే తప్పు. 4 years బేబీని మొన్న ముసలోళ్ళపై కూడా అయినాయి అప్పట్లో. 60 years 4 years బేబీని మొన్న బోరబండపేటను ఏదో అక్కడ చేసిరు. పోయి కంప్లైంట్ పెడితే సీఏ అంటండంట, ఏ మీరు వైరల్ చెయ్యకురి అని కాలు మీద కాలేసుకొని నోట్లో వేలేసుకొని చెప్తుండంట. 4 years బేబీ. అదే వాళ్ళకి జరిగితే, ఒక పొలిటీషియన్ కూతురికి జరిగితే, అవును, ఒక సినీ ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద హైప్ లో ఉన్న వాళ్ళకి జరిగితే, అవును, ఒక పోలీస్ అయినా కూతురుకు జరిగితే రేపు ఆ రియాక్షన్స్ ఎట్లుంటాయి? అవును, నార్మల్ పర్సన్ జరిగితే ఎట్లుంటాయి? ఇట్లుంటాయి. ఇంకోటి ఇప్పుడు బ్రేకప్ అవుతుంది కదా, రీసెంట్ గా బ్రేకప్ అయ్యాక డిప్రెషన్ లో ఉంటారు చాలా మంది. మర్చిపోకుండా అదే దాంట్లో ఉండి వాళ్ళు ఇంకొకరితో హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోతారు. అవ్వలేరు. ముంగటున్నోళ్ళు ఇద్దరు ఉంటారు, చీట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మూవ్ ఆన్ అవుతారు. ఇది ఎట్లా అంటే దూకితే ఇటు దూకాలి, దూకితే ఇటు దూకాలని ఒకళ్ళు ఫేక్ ఉంటారు అలా ఇద్దరులో. ఆ ఫేక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మూవ్ ఆన్ అవుతారు. వీళ్ళు ఖచ్చితంగా అది అని వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, పని 24 hours మీరు ఏదైతే చేస్తారో దాని మీద ఫోకస్ చేయాలి, దాని మీద దృష్టి పెట్టాలి. మీ అమ్మ మీ అయ్యని చక్కగా చూసుకోవాలి. మీరు ఏదైతే లైఫ్ లో సక్సెస్ అవుతారో, మిమ్మల్ని చీపు అన్నోళ్ళు నాకు ట్రస్ట్ లవ్ కావాలి, ట్రూ లవ్ కావాలని మీ కాళ్ళ కాడికి రావాలి. అట్లా చేసుకోవాలి. ఓకే. ఇప్పట్లో ఈ మధ్య కాలంలో చాలా జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి ఎక్కువ రిలేషన్షిప్ లో మిస్టేక్స్ అమ్మాయిలే ఉన్నాయి, అబ్బాయిలే? ఒక రిలేషన్షిప్ అంటే అబ్బాయిది ఉంటది, అమ్మాయిది ఉంటది. అబ్బాయిది ఉంటది, అమ్మాయిది ఉంటది. కానీ ఎక్కువ అమ్మాయిలే బలైపోతున్నారు అని నాకైతే అనిపిస్తుంది. అబ్బాయిలు ఎక్కువ తప్పులు చేస్తున్నారంట. కానీ నేను విన్నది అమ్మాయిలు బాగా, అమ్మాయిలు కూడా ఏంటంటే ఎవరు డబ్బిస్తే వాడితో మాట్లాడడం. అంటే అది ఫస్ట్ వీళ్ళు ముసుకేసుకొని ఉండేటోళ్ళు అమ్మాయిలు. ఫస్ట్ అట్లా చేసింది అబ్బాయిలే. మీరు బయటికి రావద్దు, ఒక నాన్నను అన్నను మీరు బయటికి రావద్దు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎట్లా తయారైపోయారంటే అమ్మాయిలు వీళ్ళకి జాబులు వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడుతారు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటారు. అది అమ్మాయిలు తప్ప అబ్బాయిలు తప్ప అంటే అబ్బాయిలు ఉంటది, అమ్మాయిలు ఉంటది. ఇప్పుడు అదేంటంటే రిస్ట్రిక్షన్స్ పెట్టడం, నువ్వు అది చేయొద్దు ఇది చేయటం అని ఆడపిల్లల్ని ఎప్పుడైతే అంటామో వాళ్ళు ఖచ్చితంగా తప్పుడు దారిలో వెళ్తారు. ఆ కండిషన్స్ పెట్టద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆడపిల్లకి ఫ్రీ వరల్డ్ లాగా వదిలేయాలి. ఫ్రీ వరల్డ్ లాగా వదిలేసి అన్ని నేర్చుకుంటది. సొసైటీలో ఎట్లా బతకాలి, ఎట్లా మనం ఇప్పుడు అమ్మ ఉండదు అన్ని సార్లు. ఫ్రీ బర్డ్ లా వదిలేసినందుకే అమ్మాయిలు ఇట్లా తయారై 10 మందితో మాట్లాడడం. కనీసం నేను రీసెంట్ గా కొందరు ఇంటర్వ్యూ చేసినప్పుడు పర్సనల్ గా విన్న మాటలు ఏంటంటే, కనీసం ఒక్క అమ్మాయికి 5 members ఉంటున్నారంట. కనీసం 3 అయితే పక్కా అంట, 2 కూడా కాదు, 3-4 అయితే పక్కా. ఫోన్లు మాట్లాడతారు, ముంగటానికి ఫీలింగ్స్ పెంచుతుంటారు. వీళ్ళు వాడేదో చెప్తుంటే దానికి వీళ్ళు ఏదో టైం చేస్తారు. మనం ఫ్రెండ్సే, మళ్ళీ అదొక వర్డ్. అదే అబ్బాయిలో ఉంది అమ్మాయిలో ఉంది, 2 రోజులు మాట్లాడతారు. ఫీలింగ్స్ ముంగటున్నానికి ఇప్పుడు నువ్వు నాకు ఇష్టం అని చెప్పింది అనుకో, నీకు ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. నువ్వు నాకు ఫ్రెండ్ అని చెప్పి నేను నీకు రెచ్చగొడతావు అంటే ఎట్లుంటది చెప్పు? అది అమ్మాయిలో అబ్బాయిలో ఉంది. అబ్బాయిలు ఏమో, అమ్మాయిలు అయితే చాలా ఉంది, అబ్బాయిలో ఉంది. అబ్బాయిలు కూడా కొంతమంది మాట్లాడతారు, 2 రోజులు 3 రోజులు మాట్లాడే మనం ఏమన్నాను అనుకో, ఫ్రెండే నేను 2-3 నెంబర్స్ టక్కన ఐ లవ్ యూ చెప్తారు నాకు. చెప్తే లవర్ ఏమంటుంది,
ఇప్పుడు చెప్పరు నీ లవర్ ఏమంటుందని నేను స్టార్టింగ్ లోనే అడిగేస్తాను. అడిగేసినాక 2 days తర్వాత ఆఫ్టర్ 2 days తర్వాత మా పిల్ల ఫోన్ చేసింది అని చెప్పిస్తారు. వాళ్ళకు ఉంటది మళ్ళీ వేరే అమ్మాయిని ఫ్లోటింగ్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. అవును, అది అసలు కరెక్టే కాదు. బట్ అలాగే ఉంది సమాజం. నీకు అదే చెప్తున్నా, ఆడోళ్ళకి గాని మొగోళ్ళకి గాని, నువ్వు రిలేషన్లు ఉంటా నేను రూమ్ కే పోతా ఆడబంటా ఈడబంటా అదే చెయ్యి. సిన్సియర్ అవ్వకు. సిన్సియర్ అవ్వకు. కొంత సిన్సియర్ అయితే కరెక్ట్. క్లారిటీ చెప్పు. మీరిద్దరు కలిసి ఉంటారా, కలిసి సావండి. లేదు మేమిద్దరం ఇట్లానే కొట్లాడతాము ఇట్లానే చేస్తామంటే వదిలించుకోండి. లేకపోతే రిలేషన్ లోకి వచ్చేటప్పుడు నువ్వు నీకు సెక్స్ కావాలి నాకు సెక్స్ కావాలి ఇద్దరం కలిసి ఉందాం దూరం తీర్చుకుందాం అంటే అట్లా మాట్లాడుకొని రండి అంటున్నా. క్లారిటీ. ఇంట్లో వాళ్ళని బదనం చేయొద్దు అంటున్నా, పెంచిన వాళ్ళని. అరే నేనేనా పెంచింది అని వాళ్ళ పెంపకం మీద మనం ముద్ర తీసుకొచ్చి వేయద్దు. ఓకే, సో ఫైనల్ గా రేణుగోనాని నెగిటివ్ చేస్తున్న వాళ్ళకి రేణుగోన ఏం చెప్తుంది? నెగిటివిటీలో ఎట్లా చూడాలనుకున్న వాళ్ళకి నేను అట్లా కనిపిస్తా. మంచోళ్ళకి మంచిగా కనిపిస్తా, చెడ్డోళ్ళకి చెడ్డగా కనిపిస్తా. అర్థం చూస్తాం మనం, నవ్వినప్పుడు నవ్వినట్టు కనిపిస్తాం, ఏడ్చినట్టు ఏడ్చినట్టు కనబడతాం, ఎట్లుంటే అట్లా కనబడతాం. అంతే కదా. సో ఫైనల్ నెగిటివ్ అనుకునే వాళ్ళని మీరు అనుకోండి, మీరు ఎట్లయినా సావండి, నాది నేను ఉంటా అంటాం. అంతే అంతే అంతే. మనం ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పుకుంటా పోయినాం అనుకో, చిన్న పిల్లోడు కానుండి గేదె కానుండి బర్రె కానుండి కుక్క కానుండి అన్ని అడుగుతాయి. ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయకుండా నీ దారి నీదే సపరేట్ అని రామ్ గోపాల్ వర్మ లాగా. సో RGV2 అను. RGV2 నువ్వా పెట్టేసుకో మరి ట్యాగ్ ఇన్స్టాలో. ఆయనకి పెట్టాను కానీ ఆయన అంటే నాకు పిచ్చి అంతే. ఇష్టమా? ఓ ఎందుకు ఇష్టమో చెప్పు మరి. మాటలు మాటలేనా చేతులా? మాటలు తుపాకీ తూటాలు. ఆ చేతులతో ఏమైనా ఇన్స్పైర్ అవుతున్నావు RGV గారి చేతులతో? చాలా. మరి నువ్వు అట్లా కూడా అట్లా తయారవుతావు? నేను కూడా అంతే. షూట్ లా నాది నేనే పోతా, వాళ్ళు చూడాలి చూడకపోండి. ఎవరైనా ఇది వద్దు మేడం ఇది చేయొద్దన్నా కూడా లేదు లేదు నాకు ఇదే కావాలి నేను ఇదే చేస్తా అంతే. ఓకే, బోల్డ్ క్యారెక్టర్ ని కూడా ఇన్స్పైర్ చేస్తున్నావు మరి? బోల్డ్ క్యారెక్టర్స్ అంటే చేస్తాన్నమా అంటే చేస్తా కానీ బట్ కొంచెం. ఓకే సరే, ఫైనల్ గా ఒక మంచి డైలాగ్ చెప్తావా? నువ్వు యాక్టింగ్ కూడా చేస్తున్నావు కదా ఈ మధ్య. యాక్టింగ్ ఏం డైలాగ్ నీ ఇష్టం ఉంది చెప్పు, నీకు వచ్చింది చెప్పు. నీ ఇన్స్టాదైనా సరే ఏదైనా పర్లేదు. నాయే ఉంటాయి ఇంకా నీయే చెప్పు మంచిగా, ఏదైనా నువ్వు వీడియో చెప్పు, నీది ఒక వీడియో చేయదన్నా మంచిగా. డైలాగ్సా? హాయ్ హలో నమస్తే. నేనైతే ఏదైనా సరే కుల్లా చెప్పుతో కొట్టినట్టయితే మాట్లాడేస్తా. ఈ లవ్వులు లవడా అనుకోకుండా కెరియర్ మీద అయితే ఫోకస్ చేయండి, మంచిగా ఉండండి. 8 years కానీ 9 years కానీ 8th class కానీ 9th class కానీ ఈ పిల్లలందరికీ నేను చెప్పే మాట ఏంటంటే మీరు మంచిగా చదవండి, మంచి కెరియర్ మీద ఫోకస్ చేయండి. మీకు మంచి పైలవాన్ లాంటి మొగోళ్ళు వస్తారు. కానీ మీరు ఇట్లా అడ్డదారులు బట్టి పోయిరు అనుకో, రేపు పొద్దున నీ మొగుడు అంటాడు నిన్ను ఎంతమంది చేసిర్రే అని అడుగుతారు. అట్లాంటివి చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రేణు. వచ్చినావు, చాలా ఓపికగా ఆన్సర్ ఇచ్చినావు. పర్సనల్ గా నిన్నైతే నేనేం ఉద్దేశించి అయితే కాదు, బట్ నువ్వు ఎందుకు ఇట్లున్నావు అని తెలుసుకోవాలన్న ఒక ఉద్దేశం మాత్రమే. అది అందరికీ చాలా గలీజ్గా ఉన్నాయి నిజంగా కామెంట్స్ అయితే. నేను చూసినప్పుడు నాకే విచిత్రంగా అనిపించింది. కానీ నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు మాకెందుకులే గలీజ్ ఉంటాయి అవి నార్మల్ గా అంతే. ఇక ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అంతే. ఇప్పుడు నీ ఆత్మాభిమానం ఎక్కువ అనుకున్నావు ఇండస్ట్రీకి రావద్దు. అవును అంతే. ఇండస్ట్రీకి వస్తే అన్ని భరించాలి. సరే, మంచోళ్ళని అంటారు చెడ్డోళ్ళని అంటారు. మనమేంది పెద్ద పెద్దోళ్ళే పెద్ద సెలబ్రిటీలే దెబ్బలు తిన్న రోజు. సరే, ఫైనల్ గా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి అమ్మాయిలకి ఏం చెప్తావు? ఇండస్ట్రీకి వచ్చేటోళ్ళకి రీల్స్ చేసేటోళ్ళకి అందరికి ఒక ముచ్చట అయితే చెప్దాం అనుకున్నా. మంచి గుర్తు చేసినావు నువ్వు. ఆంటీలు ఉంటూరు ఈ మధ్య ఎక్స్పోజింగ్ చేసుకుంటే వీడియో చేస్తారు. మీ ఇండస్ట్రీకి వచ్చి రాలేరు కూడా, వీడియోలు ఏం చెయ్యకండి. మంచిగా ఫ్యామిలీని చక్కగా చూసుకోండి, ఫ్యామిలీకి టైం కొండి పెట్టండి, తినండి, మీరు పిల్లలు మంచిగా చూసుకోండి, పిల్లల్ని అద్దులో పెంచండి. అంతేగాని వీడియోలు చేసుకుంటా గుడ్డలు తీసేసి జాకెట్లు తీసేసి డబల్ మీనింగ్లు మాట్లాడటం ఇట్లాంటి చెయ్యొద్దు అనమాట. ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చి ఏలా లేరు అనమాట. అక్కడ ఇన్స్టాలో ఇజ్జత్ తీసుకోవడం తప్ప నుంచి ఏమి ఉండదు. ఇన్స్టా నుండి ఇన్కమ్ ఉండదు, ఏమీ రాదు. మీ టైం పాస్ వీడియోలు అయినా కూడా పద్ధతిగా చెయ్యండి. అది లేదు మీ దగ్గర, పద్ధతి లేదు, జనాలకు ఒక మెసేజ్ లేదు, ఏం లేదు. ఏం చేస్తారు, మీదకి వస్తారు, బట్టలు ఇస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అట్లాంటివి చెయ్యొద్దు, మంచిగా అయితే తీయండి వీడియోలు. సరే డన్. లాస్ట్ కి నేను ఒక్కటైతే పర్సనల్ గా అడుగుదాం అనుకున్నా. హాస్టల్లో ఉండే అమ్మాయిలని చూసుకోండి, మీ గురించి తప్పుగా చెప్తున్నారంటే ఖచ్చితంగా మీ పిల్ల తప్పే అయి ఉంటది, మీ బిడ్డ తప్పే అయి ఉంటది అని చెప్పి ఒక వీడియో చేసిన ఇన్స్టాలో. హాస్టల్లో ఉన్న వాళ్ళు నిజంగా బ్యాడ్ గా ఉంటారు, వాళ్ళు ఎక్కడ బ్యాడ్ గా ఉంటారని నేను అందరు ఆడపిల్లలు అట్లున్నారు. నా ఫ్రెండ్స్ కూడా హాస్టల్ ఉన్నారు. కొంతమంది దుడకలతో నేను కలిసి ఉన్నా, నేను చూసిన. కొంతమంది దుడకలు ఎట్లా చేస్తారంటే ఒకరిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి 25 లక్షలు తీసుకుంది ఒక దుడక. తీసుకొని ఇది తీసుకుంది ఒక ముసలోడి దగ్గర తీసుకొని, ఇంకొకడు సోరగున్నోడికి ఒక రింగ్ కొనిచ్చింది, ఒక ఐఫోన్ కొనిచ్చింది. నేను చూసిన.
ఈ అమ్మ హాస్టల్కి పోయిన రోజు నేను అనుకున్నా అది బంగారు కమ్మలు పెట్టింది, బంగారు చైన్ పెట్టింది, దీనంత రిచ్ వాళ్ళు లేదు, నేను ఈడ నేను గరీబ్ దాన్ని పోదాం అనుకున్నా. తర్వాత ఒక రోజు నా పక్కనే కూర్చొని నీతో రావడం వల్ల నా బాడీయే నాశనం అవుతుందని అంటుంది. నీతో రావడం వల్ల ఫోన్ చేసి నా పక్కన కూర్చొని నీతో రావడం వల్ల నా బాడీయే పాడైపోతుందని చెప్తుంది. బాడీ పాడైతుందని తెలుసు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా పిల్లల్ని కానొచ్చుగా. ఇప్పుడు నిన్ను నువ్వు నమ్ముకున్నావు అనుకో, అవును ఏం కాదు, అవును లంజతనం దొంగతనం కాదు, కష్టపడాలి. ఇప్పుడు మేము ఉన్నాం, అప్పులాలు ఉన్నాం, 3 లక్షలు 4 లక్షలు అప్పులాలు ఉన్నాం. కానీ ఒకరి దగ్గరకు వచ్చి కమిట్మెంట్ ఇస్తాం, ఇది చేస్తాం అంటే ఏ రోజు అడగలి, ఏ రోజు అడగం కూడా. ఎందుకంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు తెలుసు, నా ఆత్మాభిమానం నా దగ్గర, నేను ఎవరి దగ్గర అమ్ముకోదలుచుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేణుగోన అంటే బూతు మాట్లాడుతుంది కానీ బూతు పనులు చెయ్యదు. అయితే నేను హాస్టల్లో ఇట్లాంటివి చూసిన, ఒకడికి 25 లక్షలకి ధమ్కీలు ఇచ్చి ఇట్లా చేసి అట్లా చేసి వేరే వానికి పెట్టి సోరగున్నోడు ఎన్నో చూసినా నేను. నేను అందులో హాస్టల్లో ఉన్న అమ్మాయిలను మెన్షన్ చిన్న చేయకుండా, పిల్లలు అలా మెన్షన్ చెయ్యకుండా కొంచెం ఇంకా బెటర్ గా చెప్పుకుంటే, అందరిని అనట్లేదు కొందరిని ఉద్దేశించాలని కొందరిని చెప్పాల్సింది. ఉద్దేశించి ఇంకొకటి నేను ఈ వీడియో ఎస్పెషల్లీ చేయడానికి రీజన్ ఏంటంటే, చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు అనమాట, ఇళ్ళ కాడు ఉంటారు. మనం ఏం చేస్తాం, సిటీకి వస్తాం. నేను సిటీకి వచ్చినా, నువ్వు సిటీకి వచ్చినా, వేరే అమ్మాయి వస్తా సిటీకి, మన గురించి తప్పుగా అనుకుంటారు. వాళ్ళ పిల్లల హాస్టల్లోనే ఏడు ఉంటారు. మా పిల్ల సంసారి, ఆ పిల్ల ఇక టీవీ ఛానల్లో చేస్తుంది, ఎవరి దగ్గర బండి ఉందంట, యూట్యూబ్ ఛానల్లో చేస్తుంది, ఎవరి దగ్గర ఉందంట, ఇట్లా అంటారు అనమాట. నీకు పక్కనోడు నీకెందుకు, గురిగించకంట నలుపు తెలియదంట, వేరే వాడి నలుపు నువ్వెవరు చూపెట్టడానికి, నీకు అవసరం లేదు కదా. నీ బిడ్డ కూడా అట్లానే చేస్తుందేమో, నువ్వు కంటేనేమో గోల్డెన్ ఇచ్చినట్టు, వేరే వాళ్ళు కంటే తోలు ఆడపిల్లల గురించి రీగ్రెట్ చేసి మాట్లాడద్దు. అందరూ సమానమే కదా ఆడపిల్లలు. గా మాట చెప్పిన నేను జనాలకి, మీరు మాట్లాడేది కరెక్ట్ ఉంటే మాట్లాడండి రవై. నా బిడ్డ సంసారి, నా బిడ్డ పత్తి అని 100 సార్లు గుండెలు గుద్దుకొని అని అంటారు. మంది బిడ్డ లంచ్ అంటారు. ఈ ఆడోళ్ళకి అదే చెప్తున్నా, నీ బిడ్డ నువ్వు సక్రమంగా చూసుకో. నీ బిడ్డ వాళ్ళ బిడ్డకి ఏమో అన్ని పెడతారు, పక్కనోడి బిడ్డకి ఏదన్నా అమ్మ ఎందుకమ్మ నీ బిడ్డకి అన్ని పెడుతున్నావు అని అంటారు. ఇట్లా మాట్లాడద్దు. ఆడపిల్లకి ఆడపిల్ల శత్రువు అన్నది ఇందుకే. నీకు నేను రెస్పెక్ట్ ఇస్తే నాకు నువ్వు రెస్పెక్ట్ ఇస్తా. ఇది ఫస్ట్ మన సమాజంలో మారాల్సింది. సో ఫైనల్ గా నువ్వు బూతు వీడియోలు మానేయాలంటే ఏం అవ్వాలి నీ లైఫ్ లో, ఏం చేంజెస్ జరగాలి? ఏం చేంజెస్ జరగాలి అంటే లైఫ్ లో ఏదో ఒక రోజు మానేయాలని ఉద్దేశం నీకు ఖచ్చితంగా ఉంటది. నేను అనుకున్నది ఒక స్టేజ్ ఉంది, ఆ స్టేజ్ కి వెళ్తే చెప్పొచ్చు కదా. ఆ స్టేజ్ 3 ముళ్ళు పడ్డప్పుడా మెడలో? కాదు కాదు, ఈ సినీ ఇండస్ట్రీలో మన టీవీ ఇండస్ట్రీ గానీ ఏదైనా వస్తే అప్పుడు మంచి బెటర్ ఆప్షన్ వస్తే మానేస్తా. ఓకే, బెటర్ ఆప్షన్ వస్తే మానేస్తా. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి 3 ముళ్ళు పడ్డప్పుడు బంద్ చేయను, నాకు అనిపిస్తే బంద్ చేస్తా. డన్. నన్ను ఇష్టపడి నా క్యారెక్టర్ ఏంటో అంటే నేను ఇట్లా బయటికి రాను, బయట తిరిగాను, ఏం చేయను, ఊరు దాన్ని నేను. నాకెందుకు ఈ బాధలు, ఊర్లో ఉంటా నేను, బూతులు మాట్లాడుతున్నా అంతే. నా గురించి తెలిసిన వాళ్ళే నన్ను చేసుకుంటారు, దానికి నాకు ప్రాబ్లం. ఇప్పుడైతే సింగిల్ కదా నువ్వు? సింగిల్ అంటే అటు ఇటుగానే వారం, ఇది కూడా అదేంది అంటే ఉన్నాడు కానీ అది అటు పోతాడు ఇటు పోతాడో తెలియదు. అది అటు పోతుందో ఇటు పోతుందో చెప్పలేము, ఎవడెవడకో నాకు తెలియదు. నాతో మాట్లాడాలి ఇంకొకరితో మాట్లాడుతారో నాకు తెలియదు. నేనంత అమ్మో నిన్ను నీతో పెట్టుకోవాలంటే అడిగి మామూలుగా దమ్ముండాలి అసలు. నా మళ్ళీ చచ్చిపోతాడు. వీళ్ళతో ఇంత స్ట్రెస్ పెట్టుకున్నాం అనుకో, నువ్వు ఆ క్వశ్చన్లు అడగలేవు, నేను ఈ ఆన్సర్లు చెప్పాలి. మన ఫీల్డ్ అది, అవును, మనకు అన్ని గుర్తుండాలి. మళ్ళీ నేను ఒక కంటెంట్ క్రియేటర్ ని నా యూట్యూబ్ ఛానల్ కి, మరి అలాంటప్పుడు ఈ సోదంతా మనకి ఎందుకని చెప్పేసి లైట్. సో ఇప్పుడు ఏంటి ఇంతకి ఉన్నాడా లేడా లవర్ అని చెప్పు? అది తీసేయండి, దాన్ని స్క్రిప్ట్ చేసేసేయండి. తర్వాత పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తా, అప్పుడు మంచిగా కుల్లా మాట్లాడుకుందాం, కుల్లా. ఓకే, సో ఇప్పటికైతే ఒక మంచి అబ్బాయి కోసం సర్చింగ్ లో ఉంది. సో మీకు ఎవరికైనా మా వ్యూవర్స్ కి నచ్చితే ఈమెకి ఇన్స్టాలో ఫాలో కొట్టండి, కింద మా వీడియోలో కామెంట్ చేయండి. ఐ లవ్ యూ. కంటే ముందు యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది తప్పు ప్రమోట్ చేసుకోవడం. వీళ్ళ ఛానల్ కూడా చేయండి. చెప్పండి అయితే శశి టీవీని, శశి టీవీని కూడా చూడండి, నా టీవీని కూడా చూడండి. సరే చూస్తారు. సో రేణు గోన ఎవరికైనా నచ్చితే మాత్రం కింద ఐ లవ్ యూ రేణు అని పెట్టండి. కుల్లా అంతా సో చూసుకోండి, మామూలుగా ఉండదు కుల్లాతో. సో థ్యాంక్ యూ రేణు వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, మీరు నన్ను పిలిచినందుకు థ్యాంక్స్, మీరు నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు థ్యాంక్స్.